అలాగే నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన ప్రీతల్లి గారు మరి సుశీలమ్మ గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ తల్ల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. బ్రతుకులు మారితే గనక మీరు మాట్లాడండి, మా గమ్యాలు మీరు మార్చండి, మా బ్రతుకులను మీరు స్థిరపరిచి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరూ కీర్తనల భాగము 34వ కీర్తన 4వ మాట చదివి మనం ముందరికి వెళ్దాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. అందరు నా వైపు చూద్దాం. దేవుని లేఖన భాగాల్లో ఈ కీర్తన దావీదు గారు భయముతో రాశారు. దావీదు గారు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, ఆయన గొల్యాతును జయించినవాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గొల్యాతును చూసి భయపడ్డారు. అమ్మో, ఇతనితో యుద్ధం ఎట్లా చేయాలి, ఇతను చూస్తే చాలా బలము కలిగిన వాడు ఉన్నాడు కదా అని ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతూ ఉంటే, దావీదు మాత్రం ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు ప్రజలను, దేవుని ప్రజలను దూషించుట ఎలా అని ధైర్యముగా ఆ యుద్ధ భూమిలోకి దిగి గొల్యాతుని జయించిన సంగతి మనకు బాగా తెలుసు. మా సండే స్కూల్లో కూడా ఒక పాట పాడుతూ ఉండేవారు. దావీదు గొల్యాతుని ఒడిసెలతో కొట్టాడు, గెరగెర తిప్పి కొట్టాడు అని ఒక పాట ఉండిద్ది మాకు. దావీదు చాలా బలము కలిగిన వాడు. ఎంత ధైర్యం అంటే అసలు నిజంగా అంత బలాఢ్యుణ్ణి చూస్తేనే భయపడతారు. కానీ దావీదు చాలా చక్కగా వెళ్ళి మంచి విజయాన్ని ప్రజలకు దయచేశాడు. అంత బలమైన దావీదు, అంత ధైర్యం ఉన్న దావీదు ఈ కీర్తన రాస్తూ అంటున్నాడు కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగి ఉన్న భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు కూడా భయపడ్డాడు. అంటే అన్ని రోజులు ఒకలా ఉండవు, అన్ని రోజులు మనం అనుకున్నట్టు ఉండవు. ఖచ్చితంగా మానవ జీవితంలో ఏదో ఒక టైంలో మనం భయపడతాం, బలహీనపడతాం, కృంగిపోతాం, నలిగిపోతాం, విరిగిపోతాం. కానీ ఆ సమయాల్లో ఒక క్రైస్తవుడిగా మనం ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే చాలాసార్లు మనల్ని ఓదార్చడానికి వచ్చిన వారు కూడా ఈ మాట అంటారు, అమ్మా ధైర్యంగా ఉండొచ్చు కదా, ఎంతో మందికి ధైర్యం చెప్పిన దానివి, అయ్యా ధైర్యంగా ఉండొచ్చు కదా, ఎంతో మందికి ధైర్యం చెప్పిన వాడివి, నువ్వే ఇలా బలహీనపడిపోతే ఎలాగని కొంతమందికి మనకు ధైర్యం చెప్తా ఉంటారు. నిజమే, ఒకప్పుడు బలవంతులం, ఇప్పుడు కొంతమంది బలహీనులుగా మార్చబడ్డారు. ఒకప్పుడు ఆరోగ్యవంతులం, ఇప్పుడు ఆరోగ్యహీనులుగా మార్చబడ్డాం. ఒకప్పుడు ధనవంతులం, ఇప్పుడు ధనవంతులు లేకపోతే బేదవారిగా మార్చబడ్డాం. మనిషి జీవితం ఏ రోజు ఎట్లా తిరుగుతుందో మనకు తెలియదు. కానీ కాలమును చేత్తో పట్టుకున్న దేవుడు, అన్ని కాలములు మార్చగలిగిన దేవాది దేవుని మీద ఆధారపడితే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఆ ఉత్తరం ఎట్లాంటిదంటే, దావీదు అంటున్నారు కదా, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు తన ఉమ్ముని గడ్డం మీదుగా కార్చుకొని ఒక పిచ్చివాడిగా నటిస్తాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక పిచ్చివాడిగా నటిస్తాడు. అదే దావీదు గతంలో గొల్యాతు ముందరకు పోయి ధైర్యంగా, అయ్యా నేను చంపుతాను, దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడని ధైర్యంగా చెప్పిన దావీదే తన ఉమ్ముని గడ్డం మీదుగా కార్చుకొని పిచ్చివాడిగా నటించిన సందర్భంలో రాసిన కీర్తన ఇది. ఈరోజు నేను అంటాను, ఈ స్థలంలో కూర్చున్న మనము ఏ పరిస్థితులు బట్టి భయపడుతున్నామో, ఏదైతే మా కుటుంబానికి రాకూడదనుకున్నామో అదే పరిస్థితి వచ్చిందయ్యా అని గుండెలు బాదుకొని ప్రభు సందరు ఏడుస్తున్నామో ఈ రాత్రి ప్రభు చూస్తున్నాడు. దేవుడు అందరి ప్రార్థనలకు జవాబు దయచేయగలిగిన దేవుడు. ఈరోజు ఈ స్థలం నుండి వెళ్ళేటప్పుడు బహుశా ఈ రోజుకి సభ ఆఖరి వచ్చేమో కానీ దేవుని తెరిచిన ద్వారం మనకి ఇది ఆఖరి కాదు, ఇదే ప్రారంభము. దేవుడు మనందరినీ బలపరచుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే ఎన్నో జీవితాలు మార్చగలిగిన దేవుడు ఆయన మార్చకపోయిందంటే ఈ స్థలంలో నేను ఉండేవాడిని కాదేమో, ఆయన ప్రార్థనలు ఆలకించకుండా ఉండుంటే మేము బ్రతుకుండేవారము కాదేమో, యేసయ్య గనుక దేవుడు కాకుండా ఉండుంటే ఈరోజు మేము మా కుటుంబాలు ఎలా ఉండేవారము కాదేమో. ఆయన ఉన్న దేవుడు, ఆయన జవాబు దయచేయగలిగిన దేవుడు, ఆయన ప్రతి ప్రార్థన వినే దేవుడు. వినడం మాత్రమే కాదు, ఆయన తప్పించు దేవుడు. ఈ రాత్రి మీరు అందరూ నమ్మాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు ఆయన ఫలము దయచేయగలిగిన దేవుడు అని నమ్మవలను కదా. విశ్వాసముతో దేవుని సందులో ఉంటే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసముతో ప్రభు సందులో ఆయన మాటలు విని, ప్రభా నువ్వు జరిగించగలిగిన దేవుడివి, నువ్వు మార్చగలిగిన దేవుడివి,
నువ్వు తిరిగి మా జీవితాల్ని కట్టగలిగిన దేవుడు అని మీరు నమ్మి విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ విశ్వాసము ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఈ రాత్రి ఈ సాక్ష్యాన్ని, వాక్యాన్ని చెప్పడం గల కారణం అంతా ఒకటే, మీ విశ్వాసాల్ని బలపరచాలన్న ఉద్దేశమే. ఈ యొక్క జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి మీ గమ్యాలు మారుస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి గొప్ప శుభకార్యములు లేకపోతే శుభ సాక్ష్యాలు మీ బ్రతుకులు వింటారని నేను నమ్ముతున్నాను. నమ్ముట మీ వల్లైతే నమ్మువారికి సమస్తము సాధ్యమన్నాడు ఆయన. నమ్ముదాం, దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. కొంతమంది విశ్వాసాలు ఎలా ఉంటాయంటే, చూచి నమ్మే విశ్వాసము కంటే చూడక నమ్మే విశ్వాసం గొప్పదన్నట్లు, చూడక ముందే కొంతమంది నమ్ముతారు, కొంతమంది ఎక్కువ మంది చూస్తే గాని నమ్మరు. చూడాలి, దాన్ని చూడాలన్నమాట. ఎలాగంటే తోమా గారు అంటారు కదా, ఆయన గాయములు వేలు పెడితే గాని నేను నమ్మను. కొంతమంది జీవితాలు అంటే జరిగినప్పుడు చూద్దాంలే అంటారు. కానీ మన విశ్వాసం ఎలా ఉండాలంటే, జరిగించగలిగిన దేవుడు నేను నమ్ముతున్నానని అడుగులు ముందుకేస్తేనే దేవుడు ఈ రాత్రి మీ బ్రతుకులో కార్యం జరిగిస్తారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి త్వరగా నా సాక్ష్యంలోకి వెళ్తాను. నా పేరు పి. జోషి ప్రశాంత్. మాది కాకినాడ. వాకిలిపూడి అనే ప్రాంతంలో ఎక్లీషియా ప్రార్థన మందిరం 2014 నుంచి దేవుని సేవకుడిగా మా మందిరాల్లో నేను సేవకుడిగా పనిచేస్తున్నాను. దేవుని మహాకృప ఏంటంటే, నేను పుట్టక ముందు నుంచి మా తల్లిదండ్రులు సేవకులే. దేవుడంటే చాలా అమితమైన ప్రేమ కలిగిన కుటుంబాలు మావి. మా తల్లిదండ్రులు వాకిలిపూడి ప్రాంతానికి పరిచయకు వచ్చిన తర్వాత మాకు అక్కడ రోడ్లు కానీ కరెంట్ కానీ ఏది ఉండేది కాదు. అందరూ మత్స్యకారులే, అందరూ చేపల వాటికి వెళ్ళేవారన్నమాట. వారి మధ్యన పరిచర్య ప్రారంభించినప్పుడు మాకొస్తున్న సంఘ విశ్వాసులు కేవలము 2-3 మాత్రమే. ఆ 2-3 విశ్వాసుల దగ్గర దేవుని పరిచర్య ప్రారంభించి ప్రతి ఆదివారం ఎవరన్నా అయ్యా మా ఇంటి గుమ్మం దగ్గర పెట్టండి ప్రార్థన, మా ఇంట్లో పెట్టండి అంటే వారింట్లో ప్రారంభించాం మేము ప్రార్థన. అట్లా జరిగేది ఆదివారపు ఆరాధన. మా జీవితాలు అట్లా కొనసాగుతూ వెళ్ళేటప్పుడు నమ్మకంగా 2-3 పోగు చేసుకుని చాలా ఇష్టంగా ప్రభు సేవ ప్రారంభించారు మా ఇంట్లో వారు. ఎప్పుడైతే సేవ ప్రారంభించారో అలాగా 5-10 మంది అట్లా చేర్చబడ్డారు. చేర్చబడిన తర్వాత మా తల్లి వీళ్ళందరూ కలిసి ఎక్కువ ప్రార్థన చేసేవారు. ఒకరోజు ఒక చక్కటి దైవజనురాలు మా ఇంటికి వచ్చి మా తల్లిగారితో ఈ మాట చెప్పింది, అమ్మా యేసయ్య మీకు ఒక అబ్బాయిని ఇస్తున్నాడు, ఆ అబ్బాయిని ఒక బలమైన సేవకుడిగా అనేక ప్రాంతాల్లో దేశ విదేశాల్లో ప్రభు మీ అబ్బాయిని వాడుకుంటారని చెప్పగానే మా తల్లికి సేవ అంటే అమితమైన ప్రేమ ద్వారా ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభా మాకు అబ్బాయి పుట్టినా పర్లేదు, అమ్మాయి పుట్టినా పర్లేదు, ఎవరు పుట్టినా ఎంతమంది పుట్టినా వారందరినీ నీ పరిచర్యకి ఇస్తాను ప్రభు అని మేము పుట్టక ముందే మా అమ్మ సమర్పించుకుంది. దేవుని మహాకృపను బట్టి నేను పుట్టడం జరిగింది. నేను పుట్టిన తర్వాత నాకు స్టువర్ట్పురం సుధాకర్ గారని ఒక మంచి దైవజనుడు నాకు జోషి ప్రశాంత్ అని పేరు పెట్టారు. నా పేరులో ప్రశాంతం ఉంది, కానీ కొన్ని సంవత్సరాలు గడిచాక నా ద్వారా మా ఇంటికి అసలు ప్రశాంతతే లేదు. నా తర్వాత 2 చెల్లెలు పుట్టారు. మేము మొత్తం ముగ్గురం పుట్టిన తర్వాత కొంచెం వయసుకు వచ్చిన తర్వాత అంటే కొంచెం ఊహ తెలుస్తుంది కదా, మమ్మీ డాడీ లేకపోతే బంధువులు వాళ్ళందరినీ గుర్తుపెట్టే వయసు వచ్చాక మా అంతటా మేము అన్ని అడిగే వయసు వచ్చిన తర్వాత మా తల్లి మా ముగ్గురిని నిలబెట్టి ప్రతిరోజు ఒక సువార్త మాకు చెప్పేది. అదేంటంటే, అయ్యా మీరు కడుపున పడకముందే మిమ్మల్ని సేవకి సమర్పించాను, మేము సేవకులు పిలవడం కాబట్టి మీరు మా వెనకాల సేవకులు అవుతారేమో, అట్లా కాదయ్యా, ప్రభు పిలిస్తేనే మీరు సేవకు రావాలి. ఎందుకంటే మా ఇంట్లో పిలుపు లేని సేవని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే పిలుపు లేని సేవకులు దేవుని పరువు తీసేస్తారు. పిలుపు లేని సేవకులు వారి ఇష్టానుసారంగా సేవ చేస్తారని మా తల్లి ఏమైనదంటే, ప్రభు పిలిచేదాకా మీరు సేవలోకి రాకూడదు, కానీ మీరు అప్పటిదాకా ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో పని చెయ్యాలి. చిన్నప్పటి నుండి అన్ని పనులు మాకు మందిరాల్లో నేర్పిస్తూ ఉండేవారు. నేను చెప్పాను కదా, నాది వాయిద్యాల పరిచర్య. మా 2 చెల్లెలది వెనకాల నిలబడి పాటలు పాడేవారు. మా సంఘములు అట్లాగా మేము చేర్చబడ్డాక దేవుని పరిచర్యలు ఎదగడం ప్రారంభించాం. దేవుని మహాకృపను బట్టి మాదొక చిన్న పాక మందిరాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. అందులో మేము జాగ్రత్తగా బ్రతుకుతూ ఉండేవాళ్ళం. కానీ మా జీవితంలో చిన్న వయసు నుండే ఎన్నో అవమానాలు చూడడం ప్రారంభించాం. ఆ అవమానాలు ఏ రీతిలో వచ్చాయంటే, మేము యేసు ప్రభుని నమ్ముకున్నామని, మా తల్లిదండ్రులు సేవకులు అయ్యారని మా బంధువులందరూ ఏం చేశారంటే మమ్మల్ని దూరం పెట్టడం ప్రారంభించారు. దూరం పెట్టడం అంటే మామూలుగా సరదాగా అప్పుడప్పుడు మాట్లాడడం కాదు, కానీ మొత్తానికి మమ్మల్ని అందరినీ కట్ చేసేశారు. మొత్తానికి మాతో మాట్లాడడం మానేశారు, మమ్మల్ని ప్రేమించడం మానేశారు. కనీసం అలా ఉన్నా బాగుండేమో కానీ, అలా ప్రేమించకపోయినా పర్వాలేదేమో కానీ లేనిపోని అబండాలన్నీ వేస్తూ ఉండేవారు, లేనిపోని దూషణపు మాటలన్నీ మాట్లాడుతూ ఉండేవారు. అలాగ మమ్మల్ని ఎగతాళి చేస్తున్న పరిస్థితి
చిన్నప్పటి నుండి మాకు మా బంధువులన్నా, మా బంధువుల ఇంటికన్నా మాకేమీ తెలిసేది కాదు. ఎందుకంటే ఎవ్వరూ మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. మా తల్లిగారు మాకు చిన్న చిన్న సంచులు ఇచ్చుకొని రేషన్ షాపుకు బియ్యానికి పంపించేది. నేను మా చెల్లెళ్ళు వెళ్ళే వాళ్ళం. అక్కడ నిలబడుతూ ఉండేటప్పుడు నానుకున్న నా బంధువులే మా చుట్టూ నిలబడి మమ్మల్ని యేసు ప్రభు పాటలు ఎగతాళిగా పాడుతూ, యేసు ప్రభు పాటలను దూషిస్తూ మా అందరి మధ్యన మమ్మల్ని అనేవారు, మీ మమ్మీ మీ డాడీ ఇంటింటికి పోయి అడుక్కు తింటారు కదరా, మీకు ఎవరొకరు బియ్యం వేస్తారు కదా, మీకు ఎవరొకరు కూరగాయలు ఇస్తారు కదా, మీకు అవన్నీ ఏం తక్కువ వచ్చాయని రేషన్ షాపుకి వచ్చారని అందరి మధ్యన మమ్మల్ని తిడతా ఉండేవారు. తిడతా ఉండేటప్పుడు మా ఇంటికి వెళ్ళి చెప్పేవాళ్ళ, మమ్మీ ఇట్లా అన్నారు, మనల్ని తిడుతున్నారంటే మా అమ్మ ఏం చెప్పేదంటే, వారెవ్వరికి సత్యము తెలియదు కాబట్టి మనం వారిని క్షమించాలి అన్న బోధలు మాకు నేర్పిస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవైపు మా బంధువుల మధ్యన మాకు గౌరవం లేదు, మరొక వైపు మాకు కలిగిన అవమానం ఏంటంటే, మా తల్లిగారు అనుకున్నారు, అయ్యో మా అబ్బాయిని దేవుడి సేవకుడిగా వాడుకుంటాడు కాబట్టి ఏ సమయాన్ని పిలుస్తాడో తెలియదు, ఏ రాష్ట్రానికి వెళ్ళమంటాడో తెలియదు, ఏ దేశానికి పంపిస్తాడో తెలియదు, గనుక నా కొడుకు ఉన్నతంగా చదవాలి, దేవుని కోసం వాడబడాలని మా తల్లిగారు, మా తండ్రి గారు మా స్తోమతకి మించి, మాకు అసలు అంత ధనం ఉండేది కాదు. ఎందుకంటే మాకు అప్పుడు 20 మంది 25 మందో సంఘం ఉండేది. కేవలం వారి మీద మాత్రమే మా జీవితం వెళ్తూ ఉండేది. ఉద్యోగాలన్నీ వదిలేసుకుని ప్రభు సేవకు వచ్చిన తర్వాత మా పరిస్థితులు చాలా క్లిష్టమైపోయాయి. ఆ పరిస్థితి మధ్యన నేను కేవలం సేవకుడు అవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మా కాకినాడలోనే చాలా పెద్ద స్కూల్ అది, ధనవంతులందరూ అదే స్కూల్లో చదువుతూ ఉండేవారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారందరూ అదే స్కూల్లో చదువుతూ ఉండేవారు, వేరే రాష్ట్రం నుండి కూడా చాలా మంది స్నేహితులందరూ చదువుతూ ఉండేవారు. వారందరి మధ్యన నన్ను స్కూల్లో వేశారు. వేసిన తర్వాత మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఆ ధనవంతులందరినీ అక్కడే నేను చూడడం ప్రారంభించాను. వారు వెళ్తున్న వాహనాలు చూశాను, వారు తింటున్న తిండి పదార్థాలు చూశాను, వారు వేసుకుంటున్న వస్త్రాలు చూశాను. అమ్మో ఎంత బాగా బ్రతుకుతున్నారో వారు, వారింట్లో పుట్టినా బాగుండి అనిపించేది. కానీ సేవకుల ఇంట్లో పుట్టేశాను కాబట్టి మరొకసారి వాళ్ళ ఇంట్లో మనం పుట్టలేము గనక అలాగే వారిని చూస్తూ పెరిగాను. చూస్తూ పెరగడమే కాదు కానీ వారితో సహవాసం చేద్దామని వారి దగ్గరికి వెళ్తే, వారి పక్కన కూర్చుందామని వారి దగ్గరికి వెళ్తే, వారితో మాట్లాడదామని వారి దగ్గరికి వెళ్తే పురుగును చూసినట్లు చూడడం ప్రారంభించారు. ఎవ్వరూ నా పక్కన కూర్చునేవారు కాదు. ఎందుకంటే మా దగ్గర ధనము లేదు. ఒకవైపు ధనము లేదని మా స్నేహితులు నన్ను పక్కన పెట్టారు, మరొక వైపు మేము యేసయ్యని నమ్ముకున్నామని మా బంధువులు మమ్మల్ని పక్కన పెట్టారు. ఇంతకీ మా జీవితం ఎట్లాంటి జీవితం అంటే, మా ఇంట్లో 2 పడవలు ఉన్నాయి. పడవలను ఎందుకన్నానంటే సముద్రంలోకి వెళ్ళే పడవలు కాదు, కానీ మా తల్లిగారి తరపులందరూ ప్రభు సేవకులు, మా నాన్నగారి తరపులేమో ప్రజా సేవకులు. వాళ్ళిద్దరి మధ్యన పుట్టిన ఒకే ఒక అబ్బాయిని నేను. మా తల్లిగారు ఏం చేశారంటే, ఈడు రాజకీయవేత్తలు వెనకాల తిరుగుతాడేమో, లేకపోతే వారి బంధువుల దగ్గర ఉండి లేనిపోని అలవాట్లు నేర్చుకుంటాడేమో అనుకుని మా తల్లిదండ్రులు ఒక నిర్ణయాన్ని తీసుకొని మా పాక మందిరం వెనకాల చిన్న స్థలం ఉంటే ఆ చిన్న స్థలంలో అలాగే చర్చ్ వెనకాల చిన్న సందు లాంటి ఇల్లు ఒకటి కట్టారు. మాకు కింద ఫ్లోరింగ్ ఏమి ఉండేది కాదు, అంత ఇసుక నేలే. అక్కడే ఉండేవాళ్ళం. మాకు వేరే ప్రపంచం ఏం తెలియదు. మా స్కూల్కి వెళ్ళడం, మా ఇంటికి రావడం తప్ప కనీసం బంధువుల ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన కూడా మాకు ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా తిట్టేవారు. ఒక్కొక్కసారి మా నాన్నమ్మ గారిని చూడాలని, లేకపోతే మా నాన్నమ్మ గారు అప్పుడే పెద్ద టీవీ కొనుక్కుంది. టీవీ అంటే అప్పుడు చాలా వింత అన్నమాట. మాకు టీవీ చూడడం అన్నది చాలా వింత. మా నాన్నమ్మ గారి ఇంటికి పరిగెత్తుకుని పోతే కాళ్ళు తుడుచుకునే గోని సంచులు ఉంటాయి చూసారా, అక్కడ నిలబెట్టిచ్చేది మా నాన్నమ్మ. నిలబెట్టించిన తర్వాత మేము అలా చూస్తే నవ్వుకుంటా ఉంటే, మా ఇద్దరు చెల్లెలు కూడా చాలా అమాయకులుగా ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి నన్ను చూసి ఏమనేదంటే, ఒక్కొక్కసారి గ్లాసులు ఇసిరేసేది మా మీదకి, ఇంకొకసారి ఏమనేదంటే, చిచ్చి కుక్కలు వచ్చాయి అవతలకు పోండి అనేది మమ్మల్ని. మా బంధువులు మమ్మల్ని కుక్కలుగా పోల్చేవారు. మమ్మల్ని ఇంట్లో కూడా రానిచ్చేవారు కాదు. సొంత బంధువులే. దేనికోసం అంటే, మేమేదో త్రాగుబోతులమనో, తిరుగుబోతులమనో, వ్యభిచారులమనో కాదు, యేసు ప్రభు నమ్ముకున్నామని, నీతిగా బ్రతుకుతున్నామని, ఎలాంటి దొంగతనాలు చేయట్లేదని మేము యథార్థంగా బ్రతుకుతుంటే మా బంధువులు వాటిని ఎట్లా చూశారంటే, వీళ్ళు యేసయ్యని నమ్ముకున్నారు కనుక వీరు మా ఇంట్లోకి వస్తే బాగోదనుకొని మమ్మల్ని ఎవరిని ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. కనీసం మాకు 3 పూట్ల కడుపు నిండా మేము ముగ్గురం భోజనం చేయాలంటే ఖచ్చితంగా మా ఇంట్లో మా తల్లిదండ్రులు పస్తులు ఉండాల్సిందే. రకరకాల పరిస్థితులు అనుభవిస్తూ ఉండేవారం. ఈ కష్టాల మధ్యన, ఈ నష్టాల మధ్యన హృదయంలో తెలియని వేదన. కానీ ఈ వేదన మధ్యన మేము సంతోషించగలిగిన ఒకే ఒక్క స్థలం అది ఏదన్నా ఉందంటే, ఆదివారం ఉదయం ప్రభు సన్నిధి ప్రారంభించబడేది. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎంత సంతోషం అంటే, దేవుని మందిలో గడపడం మాకు చాలా ఆనందంగా ఉండేది. ఒక భక్తుడు పాట రాస్తూ ఈ మాట అంటాడు, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము కలదు. నిజమే, శనివారం రాత్రి అయితే మాకు నిద్ర పట్టేది కాదు.
ఆదివారం ఉదయం ఎప్పుడవుతుంది, సండే స్కూల్కి ఎప్పుడు వెళ్తాం, దేవుని సందులో ఎప్పుడు ఆనందిస్తాం, ఇదే ఆలోచనల మధ్యన బ్రతికే వాళ్ళం. కొన్నిసార్లు మా స్కూల్ నుంచి మా ఇంటికి వస్తున్నప్పుడు మా బంధువుల ఇంటి దగ్గర పెద్ద పెద్ద టెంట్లు వేసి చక్కగా అనేక మంది వారింట్లో భోజనం చేయడానికి వచ్చేవారు. ఫంక్షన్లు జరుగుతూ ఉండేవి. మాకెంత సంతోషం అంటే గబగబా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం. మమ్మల్ని కూడా పిలుస్తారేమో, మేము కూడా అక్కడికి పోయి కడుపు నిండా భోజనం చేద్దాం. మాకు ఎలా ఉండేది తెలుసా, అక్కడ కనీసం ఏదన్నా మిగిలితే కవర్లో పెట్టుకునైనా మా ఇంటికి తీసుకొద్దామన్న ఆలోచనలు ఉండేవి మాకు. ఇలాంటి పరిస్థితుల మధ్యన మేము బ్రతుకుతూ ఉండేవాళ్ళం. ఇలాంటి జీవితాలు మేము జీవిస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు ప్రియ సంఘమా, మనకు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, మనకు కూడా ఎన్నో కొరతలు ఉంటాయి. బయటికి చెప్పుకోలేము ఈ బాధలన్నీ, బయటికి చెప్పుకోలేము. ఎందుకంటే ఇప్పుడు ఎవరికన్నా చెప్తే ఊరంతా చాటింపేసేస్తున్నారు. మన కష్టాన్ని ఎవరికన్నా చెప్తే ఒకదానికి 10 మళ్ళీ అందరికీ చెప్తున్నారు. మన బాధలు ఎవరి భుజాల మీదైనా పడి ఏడుచుకుంటూ చెప్తుంటే అది హేళనగా తీసుకుంటున్నారు. ఈ ప్రస్తుత ప్రపంచంలో ఒక సేవకుడిగా అనుభవంతో చెప్తాను, మీ కష్టాలు ఎవరికీ పంచుకోకండి. మీకు ఏది కలిగినా, ఏ నష్టం కలిగినా ఎవరితో చెప్పొద్దు. ఎందుకంటే ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఎవరికన్నా చెప్పేది ఏదన్నా ఉందంటే ప్రభు పాదాల దగ్గరికి పోయి పడి ఏడవడం తప్ప ఏం చేయొద్దు మీరు. ఆయన ఒక్కడే సమాధానం దయచేయగలిగిన దేవుడు. మా ఇల్లు పరిస్థితి ఎట్లా ఉండేదంటే, సముద్రంలో ఒకే ఒక్క పడవ ఉంటే ఎలా ఉంటుందో మా ఇల్లు అలా ఒంటరిగా ఉండేది. మా ఇంటి చుట్టూ చాలా మంది, లేకపోతే రకరకాల పరిస్థితులు మా చుట్టూ ఉండేవి. వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏమొచ్చినా కానీ మా ఇంటి పైన ఉండే తాటాకులు ఎగిరిపోతూ ఉండేవి. మా తాటాకు లోపల సీలింగ్ అంతా ఒకటే బరకం వేస్తారు. తాటాకులు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, పాకలు కింద బరకం వేసేవారు మాకు. ఆ వర్షం నీరంతా బరకల్లో ఉండిపోయేది. ఆ బరువు తట్టుకోలేక ఒక్కసారిగా ఇల్లంతా నీళ్ళు అయిపోయేది. మా తల్లిగారు మా ముగ్గురిని ఆమె ఒళ్ళో పడుకోబెట్టుకుని యేసు ప్రభు పాటలు పాడుతూ పెంచేది. అలా తడిచిపోతూనే ఉండేవాళ్ళం. ఈ శ్రమంతా అనుభవిస్తున్నప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభుని నమ్ముకున్నాం కదా, మా తల్లిదండ్రులు వాక్యాన్ని బైబిల్ పట్టుకొని అనేక గృహాలకు పోయి యేసు ఒక్కడే దేవుడు, యేసయ్య మన జీవితాలు మారుస్తాడు, ప్రభు మన జీవితాలను కడతాడని అనేక మందికి చెప్తారు కదా. ఒకవేళ ఆయనే గనక నిజమైన దేవుడైతే మా బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి? యేసు ప్రభుని తిడతన మా బంధువులేమో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, యేసు ప్రభుని తిడతన మా బంధువులేమో కార్లు కొనుక్కుంటున్నారు, యేసు ప్రభుని తిడతన మా బంధువులేమో రకరకాల విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. మరి యేసు ప్రభుని నమ్ముకున్న మేమేంటి ఎట్లా ఉన్నాం? యేసు ప్రభు నమ్ముకున్న మా జీవితాలేంటి ఎలా ఉన్నాయని హృదయంలో ఏదో తెలియని బాధ. బహుశా ఈరోజు మీకు కూడా అట్లాంటి బాధ ఉండొచ్చు, మీకు లేకపోవచ్చు, కానీ వేరే వాళ్ళు కూడా ఈ ఆలోచన పెడతారు. ఏమో అన్ని వదిలేసుకొని యేసయ్యని నమ్ముకున్నావు కదా, అన్ని వదిలేసుకొని దేవుడు దేవుడు అని తిరుగుతున్నావు కదా, బైబిల్ పట్టుకుని ఆదివారం మందిరానికి పోతున్నావు కదా, నీకు ఇల్లు ఏమన్నా కట్టబడిందా? నీ భర్త ఏమన్నా మారాడా? నీ పిల్లలకి ఏమన్నా ఉద్యోగాలు వచ్చాయా? నీ కుటుంబం ఏమన్నా బాగా దీవించబడిపోతుందా? మీరేమన్నా అంబానీలు అయిపోయారా అని రకరకాల వెట్టకారపు మాటలు మనతో మాట్లాడుతూ ఉంటారు. అని ప్రియ సంఘం, ఒక మాట చెప్తాను, నమ్మకమైన వారిని ప్రభు ఎప్పుడు విడిచిపెట్టడం, దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడం. ఈరోజు నేను గర్వంగా ధైర్యంగా ఒక సేవకుడికి ఒక మాట చెప్పగలను, మేము కొరతలు అనుభవించాం, మేము శ్రమలు అనుభవించాం, మేము ఎన్నో నిందల అవమానాలు అనుభవించాం. కానీ అన్ని కాలాలు మారినట్లే శ్రమ కాలం కూడా మార్చబడింది. ఈరోజు మా దీవెనలకు మా శ్రమలన్నిటిని కూడా ప్రభు పునాదులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని లేఖన భాగాలంటే కదా, తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ప్రభు మనల్ని చేస్తాడు. ఎప్పుడంటే దేవుని మీద ఆధారపడిన వారు మాత్రమే దీవించబడతారు. కేవలం మందిరానికి వచ్చి, అయ్యా నేను మందిరానికి వస్తున్నానని దీవించు అంటే పనవదు. అక్కడ దేవుని మీద ఆధారపడాలి, దేవుని సందులో ప్రార్థనలు చేయాలి, దేవుని సందులో నమ్మకంగా జీవించాలి. అందుకే వాక్యం అంటది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వచ్చును. ఈ సంఘమా, ఈరోజు నీ పరిస్థితులను మార్చడానికి ప్రభు ఈ స్థలానికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ శ్రమలు బాధల మధ్యన ప్రభు మమ్మల్ని దీవించాడు. దీవెనంటే ఆస్తిలో పోల్చని ఎప్పుడు, ఎందుకంటే దొంగోడుకు కూడా బోల్డ్ ఆస్తి ఉంటుంది ఈ మధ్యన. దీవెనంటే మేము ఎట్లా కొలుస్తామంటే ప్రభు పరిచర్లో, భక్తి జీవితంలో కొలుస్తాం. ప్రభు మమ్మల్ని దీవించాడు. చక్కగా సభలు పెట్టే కృపను దేవుడిచ్చాడు. మా కాకినాడలో చక్కగా సభలు ప్రారంభించిన తర్వాత చెన్నై నుండి అరుల్ రాజు గారు ఒక మంచి దైవజనుడు వస్తూ ఉండేవాడు. ఆయన మా నెత్తి మీద చేసి ప్రతిసారి ప్రార్థన చేసేవాడు. దేవుడు మిమ్మల్ని ఎలీషాలా వాడుకుంటాడే అనగానే నాకు సండే స్కూల్లో దావీదు గొల్యాతు తప్ప మరెవరో తెలీదు. ఎలీషా కోసం చెప్పగానే మా తల్లి ఆ ప్రార్థన విని నన్ను కూర్చోబెట్టుకుని ఎలీషా కోసం చెప్పడం ప్రారంభించింది.
ఆ మాటలు చెప్తున్నప్పుడు ఎందుకో తెలీదు, ఒక గొప్ప ధైర్యం నాకు నింపబడింది. నేను కూడా మా ఇంట్లో ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభా, నన్ను ఎలీషాలా వాడుకో ప్రభా, నీ సేవార్థమే వాడుకో ప్రభా. రోషము కలిగిన దైవజనుడిగా, నీతిని ప్రకటించే దైవజనుడిగా నేను కూడా మార్చబడాలి ప్రభా అని నా చిన్న వయసు నుండి కన్నీటి ప్రార్థనని అలవాటు చేసుకున్నవాడిని. మా ఇంట్లో మా ఇద్దరు చెల్లెళ్ళు కూడా ప్రార్థన పరులే, వయస్సుకు మించిన ప్రార్థనలు చేసేవాళ్ళం. ఇలాగ మా ప్రార్థన జీవితం కొనసాగుతూ ఉండేది. మేము అలా చదువుకుంటూ 7వ తరగతికి వచ్చేసాం. 7వ తరగతిలో జోషువా పట్టాభిగారు దైవజనుడు ఇలాగే సభలు జరుగుతుంటే ఆయన వాక్య పరిచర్య ప్రారంభించారు. నేను మీకు చెప్పాను కదా, వాక్య పరిచర్య ప్రారంభించగానే వచ్చి మేము ముందర లైన్లో కూర్చోవాలి. ఆ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, ఈ రాత్రే మీరు రక్షణ లేకుండా చనిపోతే, ఈ రాత్రే మీరు బాప్తిసం లేకపోతే, ఈ రాత్రే మీరు చనిపోతే అగ్ని ఆరదో, పురుగు చావదో, నరకానికి వెళ్ళిపోతారయ్య అన్నాడు. మాకు ఆ మాటలు వినగానే హృదయంలో తెలియని భయము. ఎందుకంటే మేము అందరూ ఉన్న అనాథలుగా బ్రతికాం. మేము చచ్చిపోతే మమ్మల్ని పలకరించేవారు లేరు, మాకేదన్నా జరిగితే మమ్మల్ని ఆదరించేవారు లేరు, కనీసం మేము తిండి తిప్పలతో ఉంటే మాకు అన్నం పెట్టేవారు కూడా లేరు. పైగా మా ప్రాంతం ఎట్లా ఉండేదంటే సాయంత్రం 6 దాటితే ఎవరు బయటకు వచ్చేవారు కాదు. ఎందుకంటే మా సముద్రం దగ్గర సర్వే చెట్లు ఉండేవి. అంటే క్రిస్మస్ ట్రీ పెడతారు కదా చాలా మంది, అలాంటి చెట్లు ఉండేవి. మా ప్రాంతంలో ఎట్లా ఉండేదంటే కొన్ని రాత్రులు గడిస్తే అక్కడ కొన్ని శవాలు తేలుతూ ఉండేవి. కొంతమందిని మానభంగం చేసి పడేసేవారు, కొంతమంది హత్య చేసి చంపేసేవారు, దొంగలు చాలా ఎక్కువ మంది ఉండేవారు. అలాంటి ప్రాంతంలో మేము బ్రతుకుతున్నాం. ఆ ప్రాంతం మధ్యన మాకు ఎంత భయం అంటే, మాకేదన్నా జరిగితే మా పరిస్థితి ఏంటి, మేము చనిపోతే నరకానికి వెళ్ళిపోతామేమో, మేము చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళమేమో అనుకొని ఆ రోజు రాత్రి నేను, మా చెల్లెలిద్దరు, ఇంకో 3 సండే స్కూల్ పిల్లలు మేమందరం కలిసి ఒక చిన్న గుంపుగా ఏర్పడి దేవుని మాటలు మాట్లాడుకొని ఆ రోజు రాత్రి మేము నిర్ణయం తీసుకున్నాం రక్షణ పొందాలని. ఉదయం గడిచింది, మేమందరం కలిసి సముద్రాల దగ్గర బాప్తీసాలకు పోయాం. మా దైవజనులు అనేక మందికి బాప్తీసాలు ఇచ్చారు. మేము మాత్రం చిన్నపిల్లలం అట్లాగే నిలబడ్డాం. దేవుని మహాకృప, మేమందరం ఆడుకోవడానికి వచ్చేమేమో, బెడ్షీట్లు తడిచిపోయిన వాళ్ళకి ఇవ్వడానికి వచ్చేమేమో అనుకున్నారు. కానీ ఆ రోజు మా జీవితంలో ఎప్పటికీ ఆ సందర్భాన్ని మర్చిపోలేము. వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే మమ్మల్ని అడిగారు, ఏవయ్య వెనక్కరారా మీరంటే ఎంత ఏడ్చామో మాకు ఇంకా జ్ఞాపకం ఉంది. బిగ్గరగా అరుచుకుంటూ ఏడ్చాం, అయ్యా మాకు రక్షణ కావాలి, మాకు యేసయ్య కావాలి, మేము ప్రభు లేకపోతే బ్రతకలేమయ్యా, మేము రక్షణ లేకపోతే జీవించలేమయ్యా అని మేము ఏడుస్తూ ఉంటే, ఆల్రెడీ మా పరిచర్య విధానము తెలిసిన మా తల్లిదండ్రులు మమ్మల్ని చూసి పోన్లే వీరు క్రమంగానే ఉంటున్నారని ఆ రోజు మా 6గురికి బాప్తీసం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాప్తీసాల నుండి బయటకు వస్తున్నప్పుడు, తడిచిపోయి సముద్రంలోంచి బయటకు వస్తున్నప్పుడు మా చర్చిలో పాట పాడతారు, నా సంకటములన్నీ తీరిపోయినని పాడుతూ ఉంటారు. కానీ అసలైన యుద్ధం అప్పటి నుంచే ప్రారంభమయ్యిద్ది. ఈ సంఘం ఈరోజు మాట చెప్తాను, బాప్తీసం తీసుకున్న తొలి దినాల్లో మనందరం బాగున్న వారమే. రక్షణ పొందిన తొలి దినాల్లో మనందరం ఏం మాట్లాడుకున్నామో, మన ఆలోచన విధానం ఎలా ఉందో నాకు బాగా తెలుసు. రక్షణ పొందినప్పుడు మనం అయ్యగారితో ఏమంటాం తెలుసా, పాస్టర్ గారండి నేను రక్షణ పొందితే సరిపోదయ్యా, మా ఇంట్లో నా భర్త రక్షణ పొందాలి, నా కుటుంబం రక్షణ పొందాలి, అనేక మందిని ప్రభు కోసం నిలబెట్టాలనుకుంటున్నానని చక్కటి తీర్మానాలు ఎలాగైతే తీసుకుంటారో నేను కూడా అలాగే తీసుకున్నాను. దేవుని కోసం పని చేయాలి, చావైనా బ్రతికైనా ప్రభుతోనే ఉండాలని చక్కగా దేవుని సందులో ఎదగడం ప్రారంభించాను. నా ఆత్మీయ జీవితం కోసం క్లుప్తంగా 3 మాటలు చెప్తాను. నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉండేదంటే, రక్షణ పొందిన తొలి దినాల్లో మా స్కూల్ నుండి మా ఇంటికి వస్తున్నప్పుడు ఒక్క సినిమా పోస్టర్ కనిపించిన మందిరానికి పోయి ప్రభు సన్నిధిలో మోకాలు వేసేసి బలిపీఠం మీద పడిపోయి గుండెలు బాదుకుని ఏడ్చేవాడిని, ప్రభా నన్ను క్షమించయ్యా, ఆ సినిమా పోస్టర్ చూశాను ప్రభా, నా కళ్ళు అపవిత్రమైపోయేమో, నన్ను క్షమించయ్యా అని దేవుని పట్ల ఆశ కలిగి బ్రతికిన మనస్సు నాది. మా ఊరు చాలా చివరి నుండేది కదా, మా ఊర్లో వాళ్ళందరూ బూతులు మాట్లాడతారు. ఆ బూతులు నా చెవికి వినిపించిన ప్రభు మందిరానికి పోయి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని, ప్రభా నా జీవితం అపవిత్రమైపోయిందేమో, నా చెవులు అపవిత్రమైపోయేమో అని ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. మా సంఘములు ఎవరన్నా బైబిల్ కింద పెట్టి మర్చిపోతే ఆ బైబిల్ని గుండెలకు హత్తుకొని మా మందిరం అంతా తిరిగేస్తూ మా సంఘ బిడ్డలందరి కోసం ప్రార్థన చేసే అనుభవాలు ఎప్పుడూ చెప్పనా, నా 7వ తరగతిలో. చిన్న వయసు నుండే క్రమమైన జీవితంలో పెంచారు. నా మనసు ఎట్లా ఉండేదంటే చాలా జాలి కలిగిన మనస్సు. ఎవరన్నా గట్టిగా అరుస్తే చాలు నాకు చాలా భయం అనిపించేది. మా ఇంటికి చుట్టాలు వచ్చినా, మా ఇంటికి ఎవరన్నా మా సంగబిడ్డలు వచ్చినా గబగబలాడుతూ ఒక పాలు ప్యాకెట్ తీసుకొచ్చేసి నా చిన్న వయసులో మా అమ్మని నేర్పించేసేది. మాకు చక్కగా టీ పెట్టేసేవాడిని, అందరినీ గౌరవించేవాడిని. ఎంత మంచి మనస్సు. ఇలాగ నా జీవితం కొనసాగుతూ వెళ్ళిపోతుంది.
ఇలాగే ఉంటుంది అనుకున్నాను, ఇలాగే నా భక్తి జీవితం బాగుంటుంది అనుకున్నాను, నా ఆత్మీయ స్థితి ఇంకా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాను అని ఒక మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రక్షణ పొందిన వారిని దేవుడు ఎంతైతే బలముగా వాడుకుంటారో, ఆ రక్షణ తీసుకున్న వారిని పాడు చేయాలని సాతాను అన్నే ప్రయత్నాలు చేస్తాడు. మా ఊర్లో ఈ మాట చెప్తారు, ఎంత పెద్ద చేప అయినా చిన్న గేలానికి పడిపోద్దట. అలాగే సాతాను ప్రతి క్రైస్తవుడు పడాలని, ప్రతి క్రైస్తవుడు పాడవ్వాలని, ప్రతి క్రైస్తవ కుటుంబాలు నాశనం అవ్వాలని, వారి జీవితంలో సంతోషం ఉండకూడదని, వారి జీవితాలు పతనమైపోవాలని సాతాను మనకు ప్రతి ఒక్కరికి ఒక ఎర వేసే ఉంచాడు. మనం అనుకుంటాం యేసు రక్తం చెప్తాడు వెళ్ళిపోతాడని. ఇంతకీ ఎవరు చెప్తే వెళ్ళిపోద్ది చెప్పనా? ఎవరైతే సర్వాంగ కవచమును ధరించుకొని ప్రభు కోసం నిలబడతారో వారి మాట చెల్లుద్ది. కానీ అప్పుడప్పుడు మందిరానికి వచ్చి అప్పుడప్పుడు బైబిల్ తెరిచి అవసరానికి ప్రార్థన చేస్తున్న వాళ్ళు యేసు రక్తం అని 1,00,000 సార్లు చెప్పిన పనవదో. మా జీవితం ఎట్లా ఉండేదంటే, మేము చాలా భయభక్తులు కలిగి ప్రభు సన్నిధి ఎదుగుతూ ఉండేవాళ్ళం. కాకపోతే మా హృదయం నుండి వెలితి, మా బలహీనత సాతానికి బాగా తెలుసు. మా బలహీనత ఏంటో చెప్పనా? నాకు ప్రేమ కావాలి. ప్రేమ అంటే మీరు అనుకునే ప్రేమ లవర్ ఆఫ్ లవర్ ప్రేమ కాదు సుమి. నా ప్రేమ ఏంటో తెలుసా? మమ్మల్ని దూరం పెట్టిన మా బంధువులు మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెడితే బాగుండు, మమ్మల్ని ఒక మనిషిగా గౌరవిస్తే బాగుండు అని కోరుకున్నాం. నన్ను ఎప్పుడు వెలివేసిన వాడిగా, కనీసం నా పక్కన కూడా కూర్చోడానికి అసహ్యపడుతున్న నా స్నేహితులు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నన్ను ప్రేమిస్తే బాగుండు అని కోరుకున్నాను. ఒంటరి జీవితం. చెప్పుకోవడానికి చాలా మంది బంధువులు ఉన్నారు, చెప్పుకోవడానికి చాలా ఉన్నతమైన రాజకీయవేత్తలు మా కుటుంబాల్లో ఉన్నారు. అయినను అనాథులుగానే బ్రతికాం. దీనికి గల కారణం అంతా ఒకటే, మేము చెడిపోయిన వారమని కాదు, యేసు ప్రభు నమ్ముకున్నామని. దేవుని నిమిత్తము శ్రమ అనుభవించిన వాడు ధన్యుడని దేవుని లేఖనాలు సెలవిచ్చినట్లు ఈరోజు నేను అంటాను, యేసు ప్రభు నమ్ముకున్నామని నేను ఎంతమంది ఏమన్నా మౌనంగా ఉండు. ఎందుకంటే ఒకరోజు నా ప్రభు దానికి సమాధానము చెప్పగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా జీవితాలు అట్లా కొనసాగుతుంటాను. 7వ తరగతిలో రోజు నేను వాయిద్యాలు పిచ్చున్నాండి. వాయిద్యాలు అంటే చాలా ఇష్టం నాకు. మా స్కూల్ పెన్సిల్ మీద వాయిద్యాలు వాయిస్తూ ఉండేవాడిని. నా 7వ తరగతిలో మా టీచర్ గారు విన్నారు, అరే చాలా అద్భుతంగా వాయిస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావయ్య అంటే, ఎక్కడ నేర్చుకోలేదయ్యా, నాకు చిన్నప్పటి నుండి మందిరంలో వాయించడం అలవాటు అనగానే మా టీచర్ గారు నా చేతులు పట్టుకొని తీసుకెళ్లారు మ్యూజిక్ గదిలోకి. మాకు ప్రతి రూమ్లో ఆర్ట్ రూమ్ ఉంటుంది, కంప్యూటర్ రూమ్ ఉంటుంది, హార్స్ రైడింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది, మ్యూజిక్ కూడా రూమ్ ఉంటుంది. మా మ్యూజిక్ రూమ్లోకి తీసుకెళ్లారు మా టీచర్ గారు. మా ఫ్రెండ్స్ లోపల ఉన్నారు. ఎంత సంతోషం అనిపించిందంటే, నేను ఎవరితైతే సహవాసం చేద్దాం అనుకున్నాను అందులో కొంతమంది ఆ గదిలో కూర్చున్నారు. వారందరి మధ్యకి వెళ్ళాక సంతోషం ఉప్పొంగిపోయింది నాకు. మా టీచర్ గారు అన్నారమ్మా, మీరందరూ పాట పాడండి, జోషి వాయిద్యాలు వాయిస్తాడన్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడుగుతాను, చర్చిలో అయితే దేవుని పాటలు పాడతారండి, స్కూళ్ళల్లో కాలేజీలో ఏ పాటలు పాడతారయ్యా? మీకు తెలియనట్టు పెట్టారు మొహం. స్కూళ్ళల్లో కాలేజీలో ఏ పాటలు పాడతారండి? ఫ్రెషర్స్ డే జరిగినా, లేకపోతే ఫేర్వెల్ డే జరిగినా, యాన్యువల్ డే జరిగినా, నడిపించు నానావా, ఎంత మంచి దేవుడు వేసయ్యా, లేకపోతే నీ ఉంటే నాకు చాలు వేసే, ఇలాంటి పాటలు ఏమేయరు అక్కడ. అన్ని అర్థం పర్థం లేని దౌర్భాగ్యపు సినిమా పాటలే వేస్తారు. నేనంటాను, లోకస్తుల కోసం మాట్లాడట్లేదు అయ్యా, దేవుని చేత ఎన్నుకోబడిన క్రైస్తవ బిడ్డల కోసం మాట్లాడుతున్నాను నేను. మా స్కూల్లో మా టీచర్ గారు వాళ్ళకి చెప్పగానే పిల్లలందరూ కలిసి పాట పాడడం ప్రారంభించారు. నేను రక్షణ పొంది 3 నెలలు అయ్యింది. దేవుని సేవకుడి పిల్లోడిని ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసే అనుభవాలు నాకు ఉన్నాయి. నా ముందర సినిమా పాట పాడగానే స్నేహితులందరినీ చూడగా, వారు పాడుతున్న విధానము చూడగా నా మనసులో ఏమనిపించిందో చెప్పనా? అయ్యో, నేను క్రైస్తవుణ్ణి, ఇందులో పాలుభాగస్తులు ఉండకూడదు, నేను దేవుని సేవకుడి పిల్లోడిని, ఈ పాపములో నేను వేలు పెట్టకూడదని ఆలోచించాల్సిన నేను, నా హృదయం ఏమైపోయిందంటే, ఈ పాట ఏంటో నాకు తెలియదు, ఈ సినిమా ఏంటో నాకు తెలియదు, ఇది ఏ యాక్టర్ నటించాడో తెలియదు, కానీ నాకు అనిపించింది మహా అయితే 5-6 నిమిషాలు పాడతారు, అంతకు మించి పాడరు. ఈ 5-6 నిమిషాలు వాయిస్తే నేను కూడా తలంతు కలిగిన వాడని మా స్నేహితులందరూ గుర్తించి నన్ను కూడా ప్రేమిస్తారేమో అని అనుకుంటున్నాను నా మనసులో. నా హృదయం ఎలా అయిపోయిందంటే, ఈ సినిమా పాటకు వాయిస్తే దేవునికి ద్రోహం చేసిన అవుతాను, వాయించకపోతే నా స్నేహితుల ముందర చేతగాని వాడిగా మిగిలిపోతాను. ఏం చేయాలో అర్థం కాక నా ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టి, దేవుడు నాకు ఇచ్చిన కృపను పక్కన పెట్టి, నా కళ్ళ ముందర కనిపించే 10-15 స్నేహితుల కోసం, నా కళ్ళ ముందర కనిపించే ఆ సినిమా పాట కోసం, కేవలం ఆ స్కూల్లో గుర్తింపు రావడం కోసం, నా జీవితంలో మొదటిసారి ఇదే చేతులతో ఆ సినిమా పాటకు వాయిద్యాలు వాయించాను.
నేను అనుకున్నాను, ఆ పాట నాకు తెలియదు కాబట్టి ఈ 5-6 నిమిషాల్లో నా ఆత్మీయ జీవితం ఏం పడవదు కదా అనుకున్నాను. ఈరోజు నిన్ను కూడా చాలా మంది ప్రలోభ పట్టొచ్చు. ఒకరోజే కదా సినిమాకరా ఏమైపోద్ది, ఒకరోజే కదా బర్త్డేకరా ఏమైపోద్ది, ఒక 5 నిమిషాలే కదా ఆడితో మాట్లాడితే ఏమైపోద్ది, ఒక 2 నిమిషాలే కదా నాతో తిరిగితే ఏమైపోద్దని రకరకాల మంది ఇలాంటి మాటలు మీకు చెప్పుండొచ్చు. నేను అంటాను, సాతానుగాడికి మిల్లీ సెకండ్ అవకాశం ఇచ్చినా మన జుట్టు పట్టేసుకుంటాడు. పాపమంతా ప్రమాదకరమైంది సుమి. పాపమంతా ఒకేసారి రాదు. అమ్మయ్య నేను దొంగతనం చేయట్లేదు కాబట్టి పాపం చేయట్లేదు, అమ్మయ్య నేను వ్యభిచారం చేయట్లేదు కాబట్టి పాపం చేయట్లేదు. నా 2 చేతులు జోడించి చెప్తున్నానయ్యా, ఆజ్ఞ అతిక్రమే పాపము. చిన్న మాట మనము తప్పినా, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించకపోయినా అదే పాపమని ప్రభు లేఖనాలు సెలవిచ్చాయి. నేను ఆ పాటంతా వాయించేశాను. మొదటిసారి తప్పు చేసిన వాడికి హృదయంలో చాలా భయం ఉంటుంది. నాకు కూడా చాలా భయము, దేవుడు చూస్తున్నాడన్న భయము. పాటంతా అయిపోయింది అనుకున్నాను, ఇంకెప్పుడు ఈ గదిలోకి రాకూడదు, ఇంకెప్పుడు ఈ సినిమా పాటల జోలికి రాకూడదు అనుకున్నాను. అక్కడ లేచి నిలబడి వెళ్ళిపోతుంటే మా టీచర్ గారు నా భుజం తట్టు అన్నాడు, ఎంత టాలెంట్ పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు ఏమైపోయావని పొగిడేడు నన్ను. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను, మిమ్మల్ని 10 మంది కలిసి తిట్టనివ్వండి, మీ బ్రతికేం పాడవదు. ఒక్కడిని నిలబెట్టి మనల్ని పొగడనివ్వండి, ఆ పొగడ్తగా మన జీవితాలు పాడైపోతాయి. తిట్టేవాడితోనే సహవాసం చేయండి, కానీ పొగిడేవాడితో అసలు సహవాసం చేయకండి. ఆ పొగడ్త వల్ల మన హృదయములో లేనిపోయిన ఆశలన్నీ వస్తాయి. వాడు బాగానే పడుకుంటాడు, పొగిడించుకున్న మనమే రాత్రి నిద్రపోం. నిజంగానే అంత బాగున్నాను ఈరోజు, నిజంగానే అంత బాగా పాట పాడారా, నిజంగానే అంత చక్కగా నేను దేవుని సందులో ఉన్నానా, నిజంగానే అంత బాగుందా ఈరోజు నా డ్రెస్ అనుకుని మనకు అసలు నిద్ర పట్టదు. పద్దాక మనం ఆలోచిస్తూ కూర్చుంటాం. కొంతమందికి ఉన్న పరిస్థితి ఏంటి తెలుసా, అడిగి మరీ పొగిడించుకుంటారు కొంతమంది. వాళ్ళు పొగిడేసరికి నా మనస్సంతా ఏమైపోయిందంటే, ఇన్ని సంవత్సరాలు మందిరాల్లో వాయించని ఎవడో పొగడలేదు, ఇన్ని సంవత్సరాలు ఎన్నో వీధి కోటాలకు వాయించని ఎవరో పొగడలేదు. ఈ సినిమా పాటకు వాయించేసరికి మా స్నేహితులు పొగడగా, మా టీచర్ గారు పొగడగా ఎంత సంతోషం అయిపోయిందంటే, మరుసటి రోజు నుండి ఆ గదిలోకి వెళ్ళిపోతూ ఉండేవాడిని. మా స్కూల్ మ్యూజిక్ టీంలో జాయిన్ చేసుకున్నారు, మంచి కాంపిటీషన్కి పంపించేవారు. 8వ తరగతికి వచ్చేటప్పుడు నేను 9th క్లాసులో జరిగిన విషయం అంతా ఒకటే. మొత్తం స్టేట్ లెవెల్, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇంకా విడిపోలేదు, రాష్ట్ర స్థాయి మా టీం అంతటికి 3వ స్థానం వచ్చింది. స్టేట్ లెవెల్ 3rd ప్లేస్ వచ్చింది మాకు మ్యూజిక్లో. మొదటిసారి న్యూస్ పేపర్లు మా స్కూల్కి వచ్చారు. ఎప్పుడు గుర్తింపు లేని మొహం మొదటిసారి న్యూస్ పేపర్లో పడేసరికి కత్తిరించుకున్న పుస్తకాల లోపల కాదు, పుస్తకాల మీద అంటించుకున్నాను, అందరూ చూస్తారని. ఎప్పుడు నా పేరు కూడా పలకని మా స్కూల్ యాజమాన్యం ఒక్కసారిగా జోషి ప్రశాంత్ అని పలకగానే ఆ ప్రైజ్ తీసుకున్నప్పుడు నా మనస్సు మారిపోయింది. అప్పుడు నాకు అనిపించింది, అంటే ఎన్నాళ్ళు మనం మందిరంలో కూర్చున్నాము కానీ మనం దీవించబడాలంటే దేవుడు అక్కర్లేదన్నమాట, మనం ఉన్నతంగా ఆశీర్వదించబడాలంటే ప్రార్థనలకు వెళ్ళక్కర్లేదన్నమాట. తలాంతుంటే సరిపోద్ది, మన జీవితం ఎలాగోలా గడిచిపోద్ది అనుకొని ఆ భ్రమలో బ్రతకడం ప్రారంభించాను. దానికి నేను పెట్టే మరొక పేరే గర్వము. ప్రభు లేఖనాలు అంటాయి కదా, నాశనానికి ముందు ఏం నడుస్తుందట, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కొంతమంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఏమీ లేనప్పుడు అణిగమనుకుంటాం, అన్ని రాగానే ఇంక మనకి ఎలా గర్వం వస్తుందంటే ఇంక మందిరంలో కూడా కింద కూర్చోలేము, పైనే కూర్చుంటాం. కుర్చీలకి ఎక్కేస్తారు కొంతమంది. అయ్యా మిమ్మల్ని ఏం అనట్లే కానీ మా కొన్ని సంఘాల కోసం చెప్తున్నా. ప్రౌడ్గా ఫీల్ అవుతారు, గర్వంగా ఫీల్ అవుతారు. ఆ గర్వము నా జీవితాన్ని పాడు చేసింది. ఎప్పుడైతే నేను అలాగ చక్కగా ఆ రాష్ట్ర స్థాయి 3వ స్థానం వచ్చిందో, బెల్లం చుట్టూ ఈగల వాళ్ళట్టు నా స్నేహితులందరూ నా చుట్టూనే ఉండేవారు, చక్కగా నాతో కలిసి మాట్లాడేవారు. ఈ సహవాసం ఎప్పుడైతే నాకు వచ్చిందో అందరి మధ్యన మైమరిచిపోయాను. ఒక పేదవాడు ధనవంతుడితో సహవాసం చేస్తే వాడి మనసు ఎట్లా ఉంటుందంటే, వారికి లాగా నేను కూడా బ్రతకాలనిపించింది. నాకు కూడా అలాగే అనుకున్నాను, ఆ ధనవంతుల్లాగా జీవించాలి, ఆ ధనవంతుల్లాగా నేను కూడా బిహేవ్ చేయాలి, వారికి లాగా బట్టలు వేసుకోవాలి, వారికి లాగా బ్రతకాలనిపించేది. కానీ మా ఇంట్లో స్తోమతి అంతంత మాత్రమే. నేను చదువుకుంటూ 10వ తరగతికి వచ్చేసాను. ఏ స్కూల్లో అయితే నేను ఉన్నానో ఆ స్కూల్ అంతటికి నా పేరు బాగా తెలిసిపోయింది. మా ఈస్ట్ గోదావరికి అండర్-15, అండర్-16 క్రికెట్ వైస్ కెప్టెన్ చేశాను నేను. చదువు అయితే సరిగ్గా అవ్వలేదు కానీ అన్ని క్రీడల్లో ముందరుండేవాడిని. మా తల్లిగారు అదంతా గమనించి, వీడిలాగా గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాడు, క్రికెట్ అనుకొని ఊరంతా తిరుగుతున్నాడు అనుకొని మా తల్లి ఏం చేసిందంటే, నేను ఫెయిల్ అయిపోతానేమన్న భయంతో అప్పు చేసి మరీ మా స్కూల్ హాస్టల్లో జాయిన్ చేసింది. హాస్టల్లోకి వేసిన తర్వాత వేరే రాష్ట్రపు స్నేహితులు పరిచయం అయ్యారు. వారందరూ పరిచయం అయిన తర్వాత నా బ్రతుకు మొత్తం సర్వనాశనం అయిపోయింది.
వాక్యలేఖనాలు అంటాయి కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును అన్నట్లు మా స్నేహితులు నా బ్రతుకును మార్చేశారు. ప్రస్తుతానికి నాతో చదివిన మా స్నేహితులు కొంతమంది మొన్నటిదాకా కార్పొరేటర్లుగా పనిచేశారు. కొంతమంది చక్కగా ఇంచుమించు 2 యంగెస్ట్ ఎమ్మెల్యేస్ ఉన్నారు మా స్నేహితుల్లో. చక్కగా మన రాష్ట్రమే కాదు, వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో కూడా చక్కటి సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టుకొని చక్కగా హాస్పిటల్స్ కట్టుకొని స్థిరపడిన స్నేహితులు ఉన్నారు. చెన్నై పోతే చెన్నైలో మా తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కగా కొరియోగ్రాఫర్ చేస్తున్న మా స్నేహితుడు ఉన్నాడు. వాడే నా బ్రతుకుపాటు చేస్తాడు. మనం చెన్నై పోతే కొంతమంది ఫ్లెక్సీలు అడ్వర్టైజ్మెంట్లో మోడల్స్ కనిపిస్తూ ఉంటారు. అందులో ఇంచుమించు ఒక 10 నుంచి 15 మంది నాతో చదివిన నా క్లాస్మేట్స్ ఉన్నారు. కొంతమంది నెట్ఫ్లిక్స్ లేకపోతే అమెజాన్ ప్రైమ్, ఆహా యాప్ వాడతారు కదా. ఈ ఆహా యాప్లో అడ్వర్టైజ్మెంట్లు చేసేది మా ఫ్రెండ్సే. మంచిగా చక్కగా డైరెక్టర్స్ కూడా ఉన్నారు మా స్నేహితుల్లో. కానీ ఒక మాట చెప్తానయ్యా, వారందరూ లోకాన్ని అనుభవిస్తుంటే దేవుని మహాకృప, నేను లోకరక్షకుని అనుభవించే కృపను దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, వాళ్ళ తెలుసు వీళ్ళ తెలుసు అనుకుని కొంతమంది గర్వంగా ఫీల్ అయిపోయి మందిరానికి రావక్కర్లేదు, మాకు బోల్డ్ మంది తెలుసు, మా సేవకుడు మాకు తెలియపోయినా పర్వాలేదులే, మాకు ఎమ్మెల్యేలు తెలుసయ్యా, ఎంపీలు తెలుసయ్యా, లేకపోతే మా ఊర్లో వీళ్ళ తెలుసయ్యా వాళ్ళ తెలుసయ్యా అనుకుని కొంతమంది గర్విష్ఠులుగా తిరుగుతున్న వారికి చెప్తున్నానయ్యా, నా 10వ తరగతి మొదలుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు కావచ్చు కదా, నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అయ్యా, నేను చదువు ఉంటే ఈ పాటికి డాక్టర్ అయ్యేవాడిని. నేను మెడికల్ కాలేజ్లో రాసిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అన్ని రికమెండేషన్లే పక్కన కూర్చోబెట్టి రాయించేశారు. ఆ అంటే అక్షరం ఒక్క రాదు నాకు. నాది 80% నాది నా సర్టిఫికెట్లో. మా జీవితాలు ఎట్లా మార్చబడ్డాయంటే, నా 10వ తరగతిలో హాస్టల్లో కూర్చున్నప్పుడు మా స్నేహితుడు సినిమా రంగంలో కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. వాడొచ్చి అన్నాడు కదా, జోషి అబ్బాయిలందరికీ నువ్వంటే బాగా ఇష్టం కానీ ఏ ఒక్క అమ్మాయి కూడా నిన్ను ప్రేమించట్లేదు అన్నాడు. అమ్మాయి ప్రేమించకపోతే ఏమయ్యా, నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడని ఖండితంగా దేవుని వాక్యాన్ని చెప్పాల్సిన నేను ఎవరో ప్రేమించట్లేదు అనగానే బెంగొచ్చేసిన మనస్సుకి ఐసు కరిగిపోయినట్టు కరిగిపోయాను. నేను ఏడ్చేస్తుంటే మా స్నేహితుడు అన్నాడు, ఏమీ కాదయ్యా, నీకు వస్త్ర విధానం మార్చితే అన్నీ మారిపోతాయి, నీ డ్రెస్సింగ్ మారితే అన్నీ మారిపోతాయి అన్నారు. ఇంతకే నాకు బట్టలు కొనుక్కునే స్తోమత లేదు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పుట్టినరోజుకి మా అమ్మమ్మ బట్టలు తీసుకొచ్చేది. చొక్కా ఓ రంగు అయితే ప్యాంటు రంగు ఉండేది. మొత్తం జిడ్డు ముఖమైనది. తలకి మంచిగా కొబ్బరిని రాసేవారు. ఈ చెంప నుంచి ఈ చెంపకి కారిపోతూ ఉండేది. మంచిగా నున్నగా పాపిడి దువ్వేది మా అమ్మమ్మ. మా అమ్మ కూడా చాలా చక్కగా 200 రూపాయలంటే మాకు ఖరీదైన చెప్పులు, ఆ చెప్పులు వేసేది. 6 నెలల సంవత్సరం వాడాలి మేము ఆ చెప్పులు. ఎంత పద్ధతిగా పెంచేదంటే, మంచిగా ప్యాంటు గట్టిగా బిగిస్తే ఆ లిప్పేదాకా వచ్చేది కాదు, అంత పద్ధతి. ఆ పద్ధతి అంతా ఒకటే, నా పిల్లోడు ఒక మంచి సేవకుడు అవ్వాలి, నా పిల్లోడు అనేక మందికి ఆదర్శవంతంగా ఉండాలని మా అమ్మ నన్ను పెంచుతూ ఉండేది. మా స్నేహితుడు వాడి బట్టలు నాకు ఇస్తానన్నాడు. నువ్వు బట్టలు ఏమి కొనుక్కోక్కర్లేదయ్యా, నా బట్టలు నీకు ఇస్తానన్నాడు. మనకు సామెత ఉండిద్ది, ఫ్రీగా వస్తే, మీరు మౌనంగా ఉన్నారు, ఫ్రీగా వస్తే పెనాయిల్ అనొద్దులే కానీ కొబ్బరి నీళ్ళు అందాం, ఎందుకంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి మీ ఊర్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫ్రీగా వస్తే ఏదైనా తాగుతాం అన్నట్లు మా ఫ్రెండ్ వాడు బట్టలు నాకు ఇచ్చాడు. చాలా వింతగా అనిపించింది నాకు మొదటిసారి. ఎందుకంటే మా ఇంట్లో కొన్ని సంవత్సరాలు బూట్ కట్ ప్యాంట్ కొనమన్నాను. అప్పుడు బూట్ కట్ ప్యాంట్లు అంటే చాలా ఫేమస్ అనమాట. మా తల్లంది నో 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 అలాంటి ప్యాంట్లు మనం వేసుకోకూడదు అనేది మా అమ్మ. అలాంటిది మా స్నేహితుడు ఒక మంచి ప్యాంట్ ఇచ్చాడు. అది ఎట్లా ఉందంటే, మనం బండి మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏ పందో ఆవు అడ్డొచ్చింది అనుకోండి, బండి మీద నుంచి పడిపోగానే బట్టలంతా ఏమైపోద్ది, అన్ని కొట్టుకుపోతాయి, కన్నాలు పడిపోతాయి. మంచిగా కన్నాల ప్యాంట్ తీసుకొచ్చాడు. దాన్ని ఎట్లా వేయగానే అందులోంచి మీరు కనిపిస్తారా, ఆ కన్నంలోంచి నేను కనిపిస్తా, మీకు అన్ని కన్నాలు ఉన్నాయి దానికి. ఆ కన్నాల ప్యాంట్ వేసాడు. మొదట్లో సిగ్గు అనిపించింది నాకు. వేసిన తర్వాత అన్నాడు, అరే ఎంత బాగుందరా నీకు అన్నాడు. బాగుందంటే మనం ఇప్పేస్తామండి, చక్కగా వేసుకున్నానండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు యవన బిడ్డల జీవితాలు అట్లా తయారయ్యాయి. ఆ ప్యాంట్ వేశాక రంగురంగుల జుబ్బాల బలిని తీసుకొచ్చిన ఒంటికి వేశారు. ఎంత బాగుందంటే మా ఫ్రెండ్స్ అన్నారు, నీకోసమే కుట్టినట్టుందా ఇది, నీకోసమే తయారు చేసినట్టుందా ఇది. ఈ మాట ఎవరన్నా మనకు చెప్తే ఎంత సంతోషమో. ఎవరన్నా ఒక అబ్బాయి వచ్చి నీకోసమే నేను పుట్టాను, మా అమ్మ నీకోసమే నన్ను కందనగానే మనం నిజంగానే అమ్మలాగా ఫీల్ అయిపోతాం మనం. మా స్నేహితుడు అట్లా అనగానే చక్కగా బట్టలు వేసేసుకున్నాను. నాకు జుట్టు చాలా ఒత్తుగా పెరిగేది. మా స్నేహితుడు అన్నాడు, అరే కొబ్బరి నూనె ఉంటే నేను ఎవరు చూస్తారా జిడ్డు ముఖం అని చెప్పి మొత్తం తలంతా తుడిచేసి చక్కగా హెయిర్ జెల్ రాశాడు. అది ఎంత బాగా నిలబడిందంటే, వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చారా నేనైనా నలిగిపోతానేమో కానీ ఆ తల మాత్రం అలాగే పైకే ఉండిద్ది. అది
భారతదేశానికి ఉన్నట్టు ఒక 3 రంగులు పామేరు. నాకు మంచిగా ఎదరికి బాగా పిలకుండేది, వెనకాల ఒక పెద్ద పిలకేశారు. మా ఫ్రెండ్స్ కొంతమంది చెవిపోగులు పెట్టుకుంటారు. చెవిపోగులు పెట్టాలంటే కన్నం పెట్టాలి, కన్నం పెడితే మా అమ్మ అన్నం పెట్టదయ్యా. అట్లాంటి ఏం చేయొద్దంటే మ్యాగ్నెట్ చెవిపోగులు తీసుకొచ్చి చెవుకు పెట్టారు. శుభ్రంగా వేసుకున్నాను. మా ఫ్రెండ్స్ చాలా మంది పచ్చబొట్లు పొడిపించుకుంటారు. పర్మనెంట్ గా టాటూస్ వేస్తే మా ఇంట్లో పర్మనెంట్ గా రానివ్వరు అనగానే టెంపరీ టాటూస్ 3 నెలలకి 4 నెలలకి ఈ మెడ దగ్గర నుంచి చాతంతా ఉండేది. ఆ వేసిన తర్వాత మా ఫ్రెండ్ అన్నాడు, అరే షూ లేకపోతే బాగోదయ్యా. మరి నాకు షూ ఎక్కడిది, 200 రూపాయలు అవ్వయి చెప్పులంటే చాలా ఎక్కువ మాకు. మా స్నేహితుడు అన్నాడు, నా షూ ఉందరా, అది సుమారు అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు 8,000 అది. అంటే మా ఇంట్లో 4 నెలలు బ్రతకొచ్చా డబ్బులతో. ఆ షూ తీసుకొచ్చేసాడు. మా ఫ్రెండ్స్ అన్నారు, ఒరే ఈడెలాగుంటే ఇంక మనల్ని ఎవరు చూడరు, అన్నే చూస్తారని పొగిడితే ఎంత మురిసిపోయిన లోపల. నాకు అప్పుడు అమ్మాయిల్లో స్నేహితులు ఎవరు లేరు. నాకున్న ఒకే ఒక్క స్నేహితురాలు, లేకపోతే నేను ప్రేమించేది ఎవరన్నా ఉన్నారంటే మా అమ్మాయి. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంత నీట్గా రెడీ అయ్యాను, మా అమ్మకు చూపించాలనుకున్నాను. మా ఇంటికి వచ్చేసాను. మా అమ్మ నన్ను చూసింది, అమ్మో నా కొడుకే నీకు దిష్టి లేత్తదరా అని అనలేదు. కానీ ఈ సంఘం ఒక మాట చెప్తాను, మా అమ్మ అంతగా ఏడవడం మొదటిసారి చూశాను నేను. మోకాళ్ళ మీద పడిపోయింది ఆమె. నా కాళ్ళు పట్టుకోలేదు కానీ చేతులు పట్టుకుని గొక్క పెట్టి ఏడ్చేస్తుంది. అయ్యా నువ్వు సేవకుడు అవుతావని, నువ్వు దేవుని పరిచర్య చేస్తావని, అనేక మందికి మార్గదర్శిగా జీవిస్తావని మేము పస్తు నుండి నిన్ను పెంచామయ్యా. నువ్వు లోకాన్ని నేర్చుకుంటావని కాదు, నీ హెయిర్ స్టైల్ ఏంటి అలా ఉందయ్యా, నీ బట్టలేంటి అట్లా ఉన్నాయ్యా, నీ విధానం ఏంటి అలా మారిపోయిందయ్యా, కలలో కూడా ఊహించలేదు నేను ఇలా చూస్తానని అని మా అమ్మ ఏడుస్తూ ఉంటే నాకు అది నచ్చలేదు. ఎందుకంటే ఆ బట్టలు నచ్చాయి నాకు, మా అమ్మ మాటలు నచ్చలేదు. ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులకి ఎందుకు గొడవలు అవుతాయంటే పిల్లలకి నచ్చింది తల్లిదండ్రులకి నచ్చదు కాబట్టి పిల్లలందరూ ఏం చేస్తారంటే, అయినా నా ఇష్టం మమ్మీ, నేను వేసుకుంటాను నీకెందుకు, నా ఇష్టం మమ్మీ, ఎలా బ్రతకాలో నాకు తెలిసి నీకెందుకు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను నీకెందుకు అని ఈ మాట చాలా మంది వాడినట్లే నేను కూడా మొదటిసారి మా ఇంట్లో ఎదురు సమాధానం చెప్పాను. అదేంటంటే, నా జుట్టు నా ఇష్టం, మా స్నేహితుడికి లేని బాధ నీకెందుకు వచ్చింది, మా స్నేహితుడికి లేని బాధ నీకెందుకు వచ్చింది, నా వస్త్రాలు నా ఇష్టం అనుకొని మా అమ్మతో చాలా వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాను. ప్రియ సంగమా, ఈరోజు ఒక క్రైస్తవ సేవకుడిగా మీకు మాట చెప్తాను, మన డ్రెస్సు మన ఆత్మీయ డ్రెస్ చెప్తుంది, మన వస్త్ర విధానం మన ఆత్మీయ జీవితాన్ని సూచిస్తుంది. ఈరోజు పిల్లల కోసం మాత్రమే కాదు, ఈరోజు పెద్దోళ్ళ కోసం కూడా చెప్తున్నాను. చాలా మంది వస్త్రాలు అంటే అమితమైన పిచ్చి, చాలా అమితమైన పిచ్చి, లోకాన్ని అనుభవించాలి. నాకు ఆవిడికి ఇంచుమించు 70 సంవత్సరం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అట్లా ఎవరో నాకు షేర్ చేశారు, అన్న ఈ 70 సంవత్సరాలు ఆవిడని చూడండి అన్న అని అన్నారు. ఆవిడికి పళ్ళు కూడా సరిగ్గా లేవు, ఒంట్లో కండ కూడా లేదు. ఆవిడ మాత్రం ఇందులోకి వచ్చి నీట్గా రెడీ అయిపోయి ఏమంటుందంటే, ఎవరన్నా వరుడుంటే చూడండి అయ్యా, నాకు పెళ్లి చేసుకోవడానికి కావాలి అని అంటుంది ఆమె. ఈరోజు ప్రపంచం ఎట్లా మార్చబడిందంటే ఎవరికి నైతిక విలువలు లేని పరిస్థితి, శరీరం మీద ఆశామితంగా పెరిగిపోయింది. ఈరోజు యవన చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరికీ చెప్తున్నా, నా బ్రతుకు కూడా ఒకప్పుడు అట్లాంటిదే. ఈరోజు నేను సేవలోకి వచ్చి 10 సంవత్సరాలు అయిందయ్యా. ఆ 10 సంవత్సరాల వ్యవధిలో నా బ్రతుకు ఎలా మారిపోయింది తెలుసా? నా తల్లో దువ్వని పెట్టి 10 సంవత్సరాల పైన అయిపోయింది. నా ముఖం మీద పౌడర్ రాసి 10 సంవత్సరాల పైన అయిపోయింది. మా సంఘబిడ్డలు ఇచ్చే బట్టలు వేసుకుంటున్నాను నేను, కొనుక్కోలేక కాదయ్యా. ఒకప్పుడు నా పుట్టినరోజుకి ఓ జత బట్టలు 25,000 కొనేవాడిని, చెన్నై వెళ్ళేవాడిని, బెంగళూరు వెళ్ళేవాడిని, ఎక్కడ పడితే అక్కడ బట్టలు కొనేవాడిని. నేను బట్టలు పిచ్చోడిని. షాపింగ్కి వెళ్ళానంటే 45,000 70,000 అవ్వాల్సిందే, అంత ఎక్కువ షాపింగ్ చేసే నేను. ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత మా సంఘబిడ్డలో 100 రూపాయలు చొక్కా ఇచ్చిన చేతులు కట్టుకుని వేసేసుకుంటున్నాను. అది ఎంత కాస్ట్ అనేది కాదు, మన బ్రతుకులో మన జీవితం ఎప్పుడు విలువ వస్తుందంటే మనం వేసే హెయిర్ స్టైల్ బట్టో, మనం వాడే ఫోన్లు బట్టో, మనం తిరిగే కార్లు బట్టో, మనం వేసుకునే వస్త్రాలు బట్టో మనకు విలువ రాదయ్యా. మనకు విలువ ఎలా వస్తుంది తెలుసా? మన హృదయంలో నివసించు దేవుడే మనకు విలువనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నాకు తెలియక లోకాన్ని అనుభవిస్తుంటే మా ఇంట్లో గొడవలు అప్పుడే అవుతున్నాయి. పెద్ద పెద్ద కేకలేసేవాడిని, నేను చాలా గట్టిగా అరిచేవాడిని. మా మమ్మీ నాకు వాక్యం చెప్తూ ఉంటే అసలు నాకు నచ్చేది కాదు. ఈ గొడవలు అవుతున్నాయని మా బంధువులకి తెలిసింది. మా బంధువులు ఏం చేశారంటే, అరే జోషి మా ఇంటికి వచ్చాను అన్నారు. ఎప్పుడు పిలవని వారు పిలిచారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, మీ మమ్మీ డాడీ లాగా నువ్వు ఇంటింటికి పోయి అడుక్కు తినకరా, అయ్యో ఆ సేవ వాళ్ళకి ఇచ్చేయి, నువ్వు సేవకుడు అవ్వద్దని నాకు మంచి మాటలు చెప్పారు. మంచి మాటలు అంటే దేవునిలో ఎదిగే మాటలు కాదయ్యా, లోకంలో పాడైపోయే మాటలు. అప్పుడు నాకు మంచి మాటలు అనిపించాయి. వాళ్ళు అన్నారు, సినిమాలు చూడాలయ్యా, నువ్వు అన్ని నేర్చుకోవాలయ్యా, అన్ని తిరగాలయ్యా, ఆ యూత్ మీటింగ్లో ఏం కూర్చుంటావు, ఆ ఆరాధనలో ఏం కూర్చుంటావు, నువ్వు అంత డమ్మీ పీసుగా ఎందుకు అయిపోతావు, అమాయకుడిగా ఉండొద్దు,
ప్రపంచాన్ని అనుభవించని చెప్పగానే ఆ మాటలు నాకు బాగా నచ్చగానే నేను మా బంధువులతో కలిసి లోకాన్ని అనుభవించడం ప్రారంభించాను. క్లుప్తంగా మీకు మాట చెప్తాను, ఇంటర్కి వచ్చేసరికి నా జీవితం అంతా పాడైపోయింది, మనస్సు మారిపోయింది. ఇంట్లో విపరీతమైన గొడవలు ప్రారంభించబడ్డాయి. ఈరోజు ఇంట్లో అందరూ బయటికి చూడడానికి బాగుంటారు, కానీ వాస్తవానికి ఇంట్లో ఏం జరుగుతుందో బాగా తెలుసు మీకు. ఫంక్షన్లు అందరూ కలిసి కూర్చొని ఫోటో తీయించుకుంటారు, కలిసి కూర్చొని భోజనం చేస్తారు, కానీ ఆ ప్రేమ ఆప్యాయతలు ఇంట్లో లేవన్న సంగతి దేవుడికి బాగా తెలుసు. బయటకు చూడడానికి మన కుటుంబాలు ఒకటి, లోపల మన కుటుంబంలో జరుగుతుంది మరొకటి. బయటికి కనిపిస్తున్న మన జీవితం ఒకటి, లోపల మన జీవితంలో కదులుతుంది మరొకటి. ఇలాంటి పరిస్థితుల మధ్యన ప్రియ సంఘం ఒక మాట చెప్తాను, మా కుటుంబ పరిస్థితి అట్లా మార్చబడిందయ్యా, మా జీవిత విధానాలు అట్లా మార్చబడ్డయ్యా. మా బంధువులు అన్నారు యేసయ్య దేవుడు కాదయ్య అన్నారు, నమ్మడం ప్రారంభించాను. యేసు ప్రభు దేవుడు కాదయ్య అన్నారు, నమ్మడం ప్రారంభించాను. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టలేదన్నారు, నమ్మడం ప్రారంభించాను. బైబిల్ అంతా అబద్ధమయ్య అన్నారు, నమ్మడం ప్రారంభించాను. సినిమాలకి షికార్లకి అలవాటు పడిపోయింది, రాజకీయ పిచ్చి అమితంగా పెరిగిపోయింది. మా బంధువులతో కలిసి వాళ్ళతో తిరగడం ప్రారంభించాను, వారు కార్ల వెనకాల కూర్చొని తిరగడం ప్రారంభించాను, వారితో పాటు సహవాసం చేయడం ప్రారంభించాను. నా మనస్సంతా ఏమైపోయిందంటే, బ్రతుకుతే ఓ రాజకీయవేత్తలాగా బ్రతకాలి, అందరినీ చేత్తో పెట్టుకొని బ్రతకాలి, మంచిగా జీవించాలి, ధనాన్ని సంపాదించాలి, ఇలాంటి ఆలోచన మధ్యన బ్రతకడం ప్రారంభించాను. నా జీవితం ఎట్లయిపోయిందంటే పాపం పేటరేగిపోయింది. క్లుప్తంగా ఒక మాట చెప్తాను, 2 సంవత్సరాలు మా అమ్మ ఉపవాసం ఉండి ఒకే ఒక ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన అంతా ఒకటే, నా కొడుకు బ్రతుకుండే కన్నా ఎంత త్వరగా నా కొడుకుని చంపేస్తే బాగుండు ప్రభు అని, నేను చచ్చిపోవాలని మా అమ్మ 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎందుకు ఆ ప్రార్థన అంటే, నా చేతుల మీద ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన దెబ్బలు ఇంకా నా చేతుల మీద అట్లానే ఉంటాయి. మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో స్టేషన్ బయట ఉండేవాడిని. రకరకాల పరిస్థితులు, స్నేహితులు అమితంగా పెరిగిపోయారు. ఇంచుమించు నా ఫోన్ నెంబర్ లెక్క పెడితేనే సుమారు ఒక 2600 మంది పైనే ఉండేవారు. బహుమంది స్నేహితులు, ఎక్కడికి పడితే అక్కడ స్నేహితులు. విచ్చలవిడితనం అలవాటు పడిపోయింది, యేసయ్య మీద ద్వేషం వచ్చేసింది. ఒకవైపు ప్రభు మమ్మల్ని దీవిస్తున్నాడు, పాకమందిరం బిల్డింగ్ అయింది, బిల్డింగ్ కాస్త బాల్కనీ చర్చ్ అయింది. ఒక బ్రాంచే ఉండేది, ప్రభు కృపను బట్టి 6 బ్రాంచ్లుగా మార్చబడింది, సంఘం విస్తరించబడింది. కానీ దేవుడి మీద ద్వేషం నాకు కూడా అమితంగా పెరిగిపోయింది. మా సంఘ బిడ్డల్ని పాడు చేయడం ప్రారంభించాను, యేసయ్య దేవుడు కాదని ప్రకటించడం ప్రారంభించాను. నేను సేవకుడు పిల్లలని చెప్పుకోవడానికి ఇష్టం లేక, మా తల్లిదండ్రులు చనిపోతే బాగుండని కోరుకున్నాను. వారు చచ్చిపోతే మా బాల్కనీ చర్చిలో గోడలు కట్టేసి అద్దెలికిచ్చుకుని బ్రతుకుదాం అనుకున్నాను. మా అమ్మ నాన్న మంచం మీద పడుకుంటే వారిని చంపేయడానికి ప్రయత్నాలు చేశాను. నా బట్టలన్నీ వారి మంచం కింద వేసి మా ఇంట్లో 2-3 సార్లు గ్యాస్ ఇప్పేశాను. మా అమ్మ నాన్న బండి మీద ప్రయాణం చేస్తూ ఉంటే వారిని ఏలారీ గుద్దైనా చంపేస్తే బాగుండు అనుకుని వారి మీద అమితమైన ద్వేషం పెరిగిపోయింది. ఆ ద్వేషం ఎట్లా అయిపోయిందంటే, చిన్నప్పుడు మా అమ్మ నాన్న 1, 2, 3 అని లెక్క పెట్టేసరికి ఏ ఇంట్లో ఉన్నా పరిగెట్టుకొచ్చే నేను మా అమ్మ నాన్న దవడల మీద నా 4 వేళ్ళు అంటుకుపోయేలా కొట్టేవాడిని. మా చెల్లెలు అన్నయ్య నువ్వు మా కాలేజీలో నువ్వు మా అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందయ్యా, నేను రౌడీ అంటున్నారయ్యా, నువ్వు లేకపోతే రకరకాల అలవాట్లు ఉన్నాయని అంటున్నారయ్యా అని మా చెల్లెలు నన్ను ప్రాధేయపడితే ఒక చిన్న బ్లేడ్ తీసుకొని మా చిన్న చెల్లి చేయి కోసేసిన అన్నయ్య నేను. దౌర్భాగ్యపు జీవితం వచ్చేసింది. యేసు ప్రభు కోసం మా తల్లి సువార్త చెప్తుందని ఎన్నిసార్లు గద్దించను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవునని మా అమ్మ వాక్యం చెప్తా ఉంటే, పాపాన్ని ఖండిస్తూ ఉంటే ఆ మాటలు నాకు నచ్చక, నన్ను నాశనం చేయడానికి దేవుడు ఎవరయ్యా, అయినా నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతుంటే నన్ను సరి చేయడానికి ఆయన ఎవరయ్యా, నాకు ఆయనకి సంబంధం ఏంటి, నాకు మందిరానికి సంబంధం ఏంటి, నాకు దేవుని వాక్యానికి సంబంధం ఏంటి, నా ఇష్టం వచ్చినట్లు నా జీవితాన్ని నేను గడపాలి కానీ యేసు ప్రభు చెప్పినట్టు నేనెందుకు బ్రతకాలి అన్న ఆలోచన ఎక్కువైపోయి ఆ సండే స్కూల్ పిల్లల బైబిల్ అన్ని పోగు చేసుకొని మా రాజమండ్రి లాలాచెరులో మాకు ఫ్లాట్ ఉండేది, అక్కడికి పోయి చలిమంట కాసుకోవడానికి ఆ 200 బైబిల్ తగలబెట్టేసిన ఒక పాస్టర్ గారు అబ్బాయిని నేను కాండ్రించి బైబిల్ మధ్యలో ఉమ్మేసి ఆకాశం వైపు తిరిగి నువ్వు దేవుడు అయితే వచ్చేమన్నా చేయొచ్చు కదా అని యేసు ప్రభుని నానాబూతులు తిట్టిన ఒక పాస్టర్ గారు అబ్బాయిని. ఇలాంటి సభల్లో పాటల పుస్తకాలు అమ్ముతుంటే ఆ పాటల పుస్తకాల్లో నేను నా స్నేహితులు బూతు మాటలు రాసి యేసు ప్రభుని తిట్టుకున్న ఒక పాస్టర్ గారు అబ్బాయిని. యేసయ్య అంటే ఇష్టం లేక ఇలాంటి సభలు జరుగుతుంటే నాకు ఇంట్లో తెలియకుండానే 1,50,000 పెట్టి బండి కొనేసుకున్నాను. డబ్బులు విచ్చలవిడిగా వచ్చేవి. రాత్రి బైక్ రేసులకి, కార్ రేసులకి పోయి 60-70 వేలు వచ్చేవి. ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక, ఎలాగ గడపాలో తెలియక విచ్చలవిడిగా ఏ సెల్ ఫోన్ దిగితే ఆ సెల్ ఫోన్ నా జేబులో ఉండేది. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉండేవాడిని. 1,50,000 తెలియకుండా 1,50,000 పెట్టి బండి కొనేసుకున్నాను.
కొనేసుకొని ఇలాంటి సభలు జరుగుతుంటే సైలెన్సర్కి పెద్ద కన్నాలు పెట్టేసుకొని ఆ సైలెన్సర్కి ఒక పొడుగాటి ఊస ఒకటి కట్టేసి 30-40 కిలోమీటర్లు తిరిగితే ఆ ఊస బాగా వేడెక్కిపోయేది. ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి విసిరేసేవాడిని. సభలు జరుగుతుంటే చుట్టూ చాలా న్యూసెన్స్ చేసి తిరిగేవాడిని. యేసయ్య బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను. సేవకుడి పిల్లోనని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఈరోజు బైబిల్ చేత్తో తేవడానికి కూడా సిగ్గే. కాలేజీలో నేను యేసయ్యని నమ్ముకున్నానయ్యా అని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. కానీ ఈరోజు గుండెలు చరుచుకొని లక్షలాది మంది ప్రజల మధ్య చెప్పగలను, ఆయన లేకపోతే మేము లేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మనం చెప్పగలమా? దేవుని పిల్లోడిగా బ్రతకాల్సిన నేను, సేవకుడు కుమారుడిగా జీవించాల్సిన నేను, నా జీవితం ఎట్లా అయిపోయిందంటే, మా ఊర్లో అందరూ సైకో అని పిలవడం ప్రారంభించారు నన్ను. మా ఫ్రెండ్స్ నాకు భయపడ్డారో ప్రేమించారో తెలియదు, కానీ నా పుట్టినరోజు వస్తే రోడ్డు నిండా ఫ్లెక్స్లే. మా కాకినాడ మొదలుకొని రాజమండ్రి దాకా ఎన్ని వైన్ షాపులు అయితే ఉంటాయి, అన్ని వైన్ షాపులో బర్త్డే పార్టీలు జరిగేవి. ఎంతమంది స్నేహితులు అంటే వెచ్చలవిడిగా స్నేహితులు ఎక్కువైపోయారు. మా స్నేహితులు నన్ను ప్రేమిస్తున్నారని రక్తదానాలు చేసేవారు. ఎంత అద్భుతంగా ఉండేదంటే, మా ఊర్లో అందరికీ నేనంటే చాలా అభిమానమో భయమో తెలియదు, కానీ అందరూ గౌరవించేవారు. నా ముందర బైక్ ర్యాలీలు పడితే 300 నుంచి 600 బళ్ళు దాకా వచ్చేవి. 2013 తెలంగాణ పొరుచున్నప్పుడు మా ఈస్ట్ గోదావరికి స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను నేను. ఎంతో మంది యవనస్తుల జీవితాల్ని పాడు చేశాను నేను. రాజకీయవేత్తల వెనకాల తిప్పి ఎంతో మంది యవనస్తులకి లేనిపోని అలవాట్లు నేర్పించాను నేను. మనకెవరు అడ్రారయ్యా, మనం మంచిగా జీవించవచ్చు అనుకొని లేనిపోని మాటలు చెప్పి ఎంతో మంది బ్రతుకులు పాడు చేశాను నేను. మా స్నేహితులందరూ ఊరు అన్నా నీకులా బ్రతకాలన్నాను. ఎందుకంటే చొక్కాగా అసలు బొత్తాలు పెట్టేవాడిని కాదు, కారు బోనెట్ మీద పైన కూర్చున్నవాడిని. ఎందుకంటే మా స్నేహితులు చాలా మంది రాజకీయ పదవుల్లో ఉండేవారు. నాకు అనిపించేది, ఐ డోంట్ వాంట్ బి ఏ కింగ్ బట్ ఐ వాంట్ బి ఏ కింగ్ మేకర్. అంటే రాజుగా ఉండకూడదు కానీ రాజులు చేసేవాడుగా ఉండాలనిపించేది నాకు. నా మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందంటే, అయ్యా అది పట్టుకోకండి కరెంట్ షాక్ కొడుతుందంటే దాన్నే పట్టుకున్నాను. చాలాసార్లు నాకు షాక్ కొట్టింది కూడా. మా ఇంటి దగ్గర ఒక ప్రమాదకరమైన మలుపు అని ఉండేది, ఒక బోర్డు. అక్కడ పడితే చాలా మంది చనిపోయేవారు. ఎందుకు చనిపోతున్నారని నేను కూడా అక్కడ పడి కూడా ప్రయత్నం చేశాను చాలాసార్లు. నా చేతిలోకి రాళ్ళు కూడా వెళ్ళిపోయి చాలాసార్లు. లారీ వెనకాల టైర్ నా చెవి పక్కన నుండి అనుభవాలు నాకు ఉన్నాయి. నా కళ్ళ ముందరే మా స్నేహితులు మునిగిపోవడం నేను చూశాను. నా కళ్ళ ముందరే మా స్నేహితులు ఎంతో మంది చనిపోవడం నేను చూశాను. నేను అనుకున్నాను, ఐ ఆమ్ ది మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అనుకున్నాను. కానీ దేవుడు ఎన్నో అవకాశాలు నాకు ఇచ్చాడన్న సంగతి మర్చిపోయాను. నేను అనుకున్నట్టు నా జీవితం ఉంటుంది అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ భోజనం డైనింగ్ హాల్లో భోజనం చేస్తే, మెడికల్ కాలేజీలో నేను మా ఫ్రెండ్ మాత్రం మార్చరీ గదిలో కూర్చొని భోజనం చేసేవాళ్ళం. ఆ శవానికి రాసే ఆ లిక్విడ్ అంటే మాకు చాలా ఇష్టం. దాన్ని వాసన పీల్చుకొని బ్రతుకుతూ ఉండేవాళ్ళం. మా శవం మా పక్కనే ఉండేది. మా టీచర్ కూడా కాళ్ళు తీసుకురయ్యా, చేతులు బట్టరయ్యా, హార్ట్ బట్టరయ్యా, కిడ్నీ తీసుకురయ్యా అంటే చేతులు గ్లౌస్ ఏముండేవి కాదు. ఇలాగ మోసుకుంటూ వచ్చేవాడిని. భయం అస్సలు వేసేది కాదు. మా ఇంట్లో మర్చిపోలేని సందర్భం ఏదైనా ఉందంటే, నిజమైన మనిషి ఎముకలు మా కాలేజీలో దొంగతనం చేసి మా ఇంటికి తీసుకొచ్చేసాను బ్యాగ్లో పెట్టి. 6 రోజుల దాకా శవాల కంపు మా ఇంట్లో వదలలే. దౌర్భాగ్యపు జీవితం. మీరైతే నవ్వుతున్నారు కానండి, మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఇంట్లో ఎప్పుడు అడుగు పడతానా, ఎప్పుడు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాడా, ఎప్పుడు మేము క్షేమంగా ఉంటామని చూశారు. ఎందుకంటే ఇంట్లో అన్ని గొడవలే, కుర్చీలు మంచాలు అద్దాలు అన్నీ పగిలిపోయి ఉండేవి. మనశ్శాంతి ఉండేది కాదు. బహుశా ఈ సందర్భాన్ని అనుభవిస్తున్న వారికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. పిల్లలు చేయి దాటిపోతే, లేకపోతే కుటుంబం అంతా తలకిందులు అయిపోతే ఎలా బయటకు రావాలో తెలియక నాకు తెలిసిన చాలా మంది తల్లులు చచ్చిపోయారు ఈ బెంగ పెట్టుకొని. నా బ్రతుకు అలాగే ఉండేది. మా అమ్మ అందుకే 2 సంవత్సరాలు ప్రార్థన చేసింది, ప్రభా నా కొడుకు బ్రతుకుండే కన్నా చనిపోతే బాగున్నాయా అని. 2013 నాకు ఇంచుమించు 3.5 నెలల దాకా తిండి లేదు. చేతులకు ఇంజక్షన్లు చేసుకుంటుంటే మా అమ్మ చూస్తుందని కాళ్ళ నరాలకు ఇంజక్షన్లు చేసుకోవడం ప్రారంభించాను. పాపం అలవాటైపోయింది. మా ఇంటికి వచ్చాను కొంచెం నీరసం అయిపోయి. మా ఇంటి వెనకాల క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మా తల్లి మాత్రమే నాతో మాట్లాడేది, ఇంకెవ్వరూ మాట్లాడేవారు కాదు. మా అమ్మ వచ్చి అంది, అయ్యా వెనకాల కీబోర్డ్ వాయించే అబ్బాయి రాలేదు, నువ్వు పాటల కీబోర్డ్ వాయిస్తావారంటే, ఏ పాట అయినా సినిమా పాటే వాయించాలి అలవాటు నాకు. వెళ్ళి కీబోర్డ్ వాయించేసాను కూర్చోలేక. మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. అస్సలు ఓపిక లేదు నాకు. ఆ రోజు రాత్రి వాక్యం చెప్తున్న దైవజనుల పేరు అరుణ్ కుమార్ గారు. ఆయనతో దేవుడు మాట్లాడుతున్న మాట, అయ్యా 2014 నుంచి జోషిని నేను సేవకుడిగా వాడుకుంటున్నానని ప్రభు మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2014 రావడానికి సుమారు 20 రోజులు మాత్రమే ఉంది. ఈ వార్త వెళ్ళి మా తల్లి గారికి చెప్పారు, అమ్మ జోషిని దేవుడు సేవకుడిగా వాడుకుంటాడంటే. మా అమ్మగారికి పట్రాని సంతోషం.
గదిలో పడుకున్న నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద చెయ్యేసి అంటుంది, అయ్యా యేసయ్య నిన్ను వాడుకుంటాడంట, అయ్యా సేవకుడిగా నిన్ను వాడుకుంటాడంట అని చెప్పగానే నా గోర్లు మా అమ్మ చేతిలోకి దిగిపోయేలాగా గట్టిగా నలిపేసి మా అమ్మతో అంటున్నాను, ఇలాంటి అబద్ధపు మాటలు నేను ప్రపంచానికి చెప్పను. మీకులాగా అడుక్కు తినే జీవితం నాకొద్దు, ఈ సేవకులు నాకొద్దు. సేవకులందరూ అబద్ధికులు, బైబిల్ అంతా అబద్ధం, మా బ్రతుకులను పాడు చేయడానికి మీరు బైబిల్ చెప్తున్నారు అని మా తల్లిని తిడతా ఉంటే మా అమ్మ ఏడ్చుకుంటూ పోయింది ఆ గదిలోంచి రాత్రి. ఈరోజు బహుశా చాలా మంది కుటుంబాల్లో కూడా మందిరానికి రావా అని అడిగితే చాలు ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి. శుక్రవారం ప్రార్థనకి రావా అంటే గొడవలు అయిపోతున్నాయి. అదే తినడానికి బయటికి వెళ్దాం, ఎగ్జిబిషన్కి వెళ్దాం, లేకపోతే ఇతర పార్టీకి వెళ్దాం అనుకుని ముందుగానే రెడీ అయి కూర్చుంటారు. ఆ రోజు రాత్రి సుమారు 1 గంట ప్రాంతానికి విపరీతమైన కడుపు నొప్పి. ఉదయం లేచని మా అమ్మగారికి చెప్పాను, మా తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. వైద్యులు అన్నారు, అమ్మ మందులు వాడితే చాలా టైం పడుతుంది, కానీ ఆపరేషన్ చేస్తే 3 రోజుల్లో బాగైపోతాడు అన్నారు. ఆపరేషన్ అనగానే నాకు ఎంత సంతోషం అంటే, చెప్పాను కదా నా మైండ్ సెట్ ఎట్లాంటిదంటే అన్ని ప్రయత్నం చేయాలన్న తలంపు నాది. ఉదయం చెప్పారు, మధ్యాహ్నం బ్లడ్ టెస్ట్లకు వెళ్ళాను, అన్ని నార్మల్ వచ్చాయి. ఆ రోజు రాత్రి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. మత్తుకి నా ఎనస్థీషియా ఇచ్చారు నా వెన్నుపూస దగ్గర. వాళ్ళు మత్తు ఇచ్చారు, కానీ నాకు అలవాటైన మత్తులు దానికి మించి గనక వారు ఎక్కించిన మత్తు నాకు సరిగ్గా ఎక్కలేదు. సుమారు ఒక 1/2 గంట అట్లా ఆగిన తర్వాత ఆపరేషన్ ప్రారంభించారు. వారు సర్జికల్ బ్లేడ్లు తీసుకొని నా శరీరాన్ని కోస్తా ఉంటే ఎంత సంతోషపడ్డానంటే, ఈ ఆపరేషన్ కూడా అనుభవిస్తానన్న కోరిక నాకు. చాలా సంతోషపడిపోయాను. 2 గంటలు చేశారు, ఆపరేషన్ ముగించబడింది. 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. 3వ రోజు డిశ్చార్జ్ చేసి మా ఇంటికి తీసుకొచ్చారు. మా తల్లికుండే అలవాటు ఏంటో తెలుసా, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు సువార్త చెప్పేది. ఆ సువార్త చెప్తూ మా తల్లి అంది కదా, అయ్యా నువ్వు చాలా ఆరోగ్యంగా బ్రతికేవాడివి, చూసావు ఆపరేషన్ అయింది, యేసయ్య నిన్ను కొట్టాడయ్యా అని అనగానే మా తల్లి అంది, నువ్వు సాక్ష్యం చెప్తే, నువ్వు మారితే, నువ్వు మారు మనస్సు పొందితే యేసయ్య నిన్ను బాగు చేస్తాడంది. బాగవడమే కదా నాకు కావాలి, బాగైతే మరలా స్నేహితులతో మరలా రోడ్ల మీద తిరిగేచ్చు కదా అనుకున్నాను. బాగవడానికి ఏం చేయాలంటే మా అమ్మ అంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అనగానే నేను సరే అని చెప్పి ఫస్ట్ టైం మా మందిరానికి వెళ్ళి బలిపీఠ మీద నిలబడి ఇలా మైకు పట్టుకొని సాక్ష్యం చెప్తున్నాను. ఇలా సాక్ష్యం ప్రారంభించగానే మా సంఘ బిడ్డలందరికీ పట్టరాని సంతోషం. మా తల్లి వైపు చూస్తున్నారు, మా తల్లితో అంటున్నారు, నీ ప్రార్థన ఫలించిందమ్మా, జోషిబాబు మారిపోయాడమ్మా, ఆపరేషన్ అయితే అయింది కానీ తన మార్పు మనం కోరుకున్నాం కదా, మార్పు వచ్చేసిందని. ఆ రోజు రాత్రి 12 మంది యవనస్తులు బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే నా బ్రతుకు మా తల్లిదండ్రుల కన్నా మా సంఘ బిడ్డలకు బాగా తెలుసు. కానీ ఆ రోజు రాత్రి నేను చెప్తున్న సాక్ష్యం అబద్ధ సాక్ష్యం. అబద్ధమని ఎందుకన్నానంటే పెదవుల్లోంచి వస్తుంది కానీ హృదయంలోంచి రావట్లేదు ఆ మాటలు. మార్పు లేని జీవితం. అబద్ధమాడుతున్నాను సాక్ష్యం చెప్తుండగానే యేసయ్య నా చేతులను వదిలేశారని ఎందుకన్నానంటే అప్పటిదాకా నా జీవితం ఒకెత్తు. యేసయ్య ఆ రోజు రాత్రి బలిపేట మీద నా చేతులు విడిచిపెట్టగానే ఆపరేషన్ చేసిన కుట్లన్నీ విడిపోయాయి. ఆపరేషన్ చేసిన కుట్లన్నీ విడిపోగానే నా బట్టలన్నీ రక్తంతో తడవడం ప్రారంభించాయి. రక్తం అందులోంచి బయటకు వచ్చేస్తా ఉంది. శరీరంలో ఓపిక అయిపోయింది. నిలబడలేక నీరసం వచ్చేస్తే సాక్ష్యాన్ని సగంలోనే ముగించేశాను. గదిలోకి తీసుకెళ్లి రక్తమంతా తుడిచి బలానికి చేతికి సెలైన్స్ ఎక్కిచ్చారు. మరుసటి రోజు ఉదయం 2014 జనవరి 1 ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను సూర్యతేజ హాస్పిటల్ అని మా కాకినాడలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను అక్కడే పుట్టాను చిన్నప్పుడు. ఆ హాస్పిటల్కి తీసుకెళ్తే వైద్యులు చూసి అన్నారు, చిన్న పుండేనమ్మ, పచ్చిగా ఉంది, దీని మీద మరలా మనం కుట్లు వేయలేము, 4 రోజుల్లో తగ్గిపోద్ది, మెడిసిన్ వాడదాం. ఎందుకంటే వాడు తిండి తినలేదు కదా, శరీరంలో బలం లేక ఇలా జరిగింది, కానీ వాడికి ఏ ప్రాబ్లం లేదన్నారు. 4 రోజులే కదని హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. యాంటీబయాటిక్స్ ఇవ్వడం ప్రారంభించారు. రాత్రి గడిచింది. ఉదయం లేచి యథావిధిగా మంచం పక్కన నిలబడ్డాను. మోకాలు వణుకుపోతున్నాయి. చేత్తో స్పూను పట్టుకుంటుంటే ఎందుకో తెలియదు ఆ చేతుల నుండి స్పూను జారిపోతుంది. పట్టుకోలేకపోతున్నాను. ఒంటి మీద బట్టలు ముయ్యలేకపోతే ఒక తేలికపాటి టీషర్ట్, ఒక లుంగీ తీసుకొచ్చారు. అది వేసిన తర్వాత నాను మంచం మీద పడుకోబెట్టారు. రాత్రి గడుస్తుంది. విపరీతమైన చలి జ్వరం వస్తుంది. రక్త పరీక్షలకు పంపించారు. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఉందేమోనయ్యా. అన్ని పరీక్షలు చేస్తే అన్ని నార్మల్గానే వస్తున్నాయి, కానీ నా శరీరము క్షీణించిపోతుంది. కళ్ళు రంగు మారిపోయింది. పెదాలు ఎండిపోతున్నాయి. నోరు తెరుస్తుంటే ముక్కలుగా ఊడిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ రోజు శనివారం రాత్రి మా తల్లి
పొంగిపోయి శుక్రవారం మా తల్లి పోయి ప్రార్థన చేసింది. ప్రభువా, నా పిల్లోడికి ఏమైందో చెప్పండి అయ్యా, వాడు ఎందుకు దగ్గరికి అయిపోతున్నాడు, వాడు ఎందుకు క్షీణించిపోతున్నాడు, వాడి శరీరం ఎందుకు అలా అయిపోతుందని ప్రార్థన చేస్తే ఆ రోజు రాత్రి ప్రభు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనాన్ని పట్టుకుని మా తల్లి వైద్యుల దగ్గరికి వచ్చి, అయ్యా పలానా పరీక్ష ఒకటి చేయండి. అప్పటికే నాకు రక్త పరీక్షలు ఏం చేయాలో అన్నీ చేసేసారు. నాకు వ్యాధి ఏమొచ్చిందో ఎవరికి అంతు చిక్కట్లేదు. ఆ రోజు మా తల్లి గారు డాక్టర్ గారితో చెప్తే ఆయన మా తల్లి సేవకురాలు గనక ఆమె మాటను గౌరవించి శనివారం రాత్రి నన్ను ఒక హాస్పిటల్కి పంపించారు. అది చెక్కబల్ల నాకు బాగా జ్ఞాపకం అనుభవం. ఆ మంచం మీద పడుకోబెట్టిన తర్వాత మా బంధువులు సంగబిడ్డలు వచ్చి చేతులు కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నారు. చూస్తే భయపడతానని కళ్ళు మూసేశారు. గట్టిగా అరుస్తానేమని నోరు నొక్కేశారు. వైద్యులు వచ్చి నా చెవి దగ్గర అంటున్నాడు, అయ్యా చిన్న ఇంజెక్షన్ చేస్తున్నాను, నీకే నొప్పి రాదో మత్తిస్తానన్నాడు. కాకపోతే మత్తు నాకు ఎక్కదన్న సంగతి ఆయనకి తెలియదు. నా టీషర్ట్ ఎట్లా ఓపెన్ చేశారు, ఒక క్రీమ్ తీసుకొని నా ఛాతంతా రాయడం ప్రారంభించారు. రాస్తున్నప్పుడు నేను అనుకున్నాను ఈసీజీ చేస్తున్నారేమో అనుకున్నాను. ఛాతి మీద రాశాక ఆయన వేలు తీసుకొని ఇలా గట్టిగా ఇలా నలుపుతున్నాడు, ఇలా గట్టిగా లోపలికి నొక్కుతున్నాడు. నొక్కిన తర్వాత మరలా నా చెవి దగ్గర అన్నాడు, అయ్యా చిన్న సూది, నువ్వు అస్సలు కదలొద్దు, కదిలితే నీకే ప్రాబ్లం అవుతుంది అన్నట్లు మాట్లాడాడు. ఇంతకీ అది చర్మంలోకి వెళ్ళే సూది కాదు, ఎముకల మధ్యలో గుచ్చే సూది. అది కొంచెం లావుగా ఉంటది, అది వంగకూడదు ఎరక్కూడదు కూడా అని నా ఛాతిని గట్టిగా అణిచారు. ఆ సూదిని మయాన్ని ఇక్కడ ఎముకల మధ్యలోకి పడవడం ప్రారంభించారు. ఆ సూది నా ఎముకల మధ్యలోకి వెళ్తుంటే జీవితంలో ఎప్పుడు అనుభవించలేనంత నొప్పి ఆ రోజు రాత్రి అనుభవించాను. ఆ ఎముకల మధ్యలోకి వెళ్ళడమే కాదు, ఎముకల మధ్యలో ఉండే మూలుగు బయటికి లాగారు. ఆ మూలుగు బయటికి లాగుతుంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎన్ని నరలైతే ఉంటాయి అవన్నీ గిలగిలా కొట్టుకోవడం ప్రారంభించాయి. ఆ ఇంజెక్షన్ బయటికి లాగారు, ఒక చిన్న ప్లాస్టర్ వేశారు. ఎందుకు జరిగిందో, ఎందుకు ఆ పరీక్ష చేశారో నాకు తెలీదు. మరుసటి రోజు ఆదివారం మా తల్లి మా తండ్రి గారు మా సంఘపు బ్రాంచ్లన్నీ ఒకేసారి జరుగుతాయి. అందరూ వెళ్ళిపోయారు మందిరానికి. నేను ఇంకొక తల్లి గారు మాత్రమే హాస్పిటల్లో ఉన్నాం. మా తల్లి అంది ముగించుకొని వస్తామయ్యా, జాగ్రత్తగా ఉండన్నారు. మధ్యాహ్నం ఆరాధనలు ముగించబడ్డాయి. మా సంఘబిడ్డలు మా తల్లిదండ్రులు అందరూ హాస్పిటల్లోకి వచ్చారు. అంతకు ముందే కొంతమంది సంఘబిడ్డలు వారు గదిలో కూర్చున్నారు. అందరూ తలదించుకొని ఉన్నారు. మా తల్లి లోపలికి పోయి అంది, డాక్టర్ గారు అండి, ఆ రిపోర్ట్స్ ఎట్లా వచ్చే చెప్పండి అయ్యా, మా దేవుడు శక్తి కలిగిన దేవుడయ్యా, ఆయన ఏదైనా మార్చగలిగిన దేవుడయ్యా అని మా తల్లి అడుగుతుంటే ఆ డాక్టర్ గారు ఏడుస్తూ లేచి నిలబడి మా తల్లి తల మీద చెయ్యేసి ఒక మాట చెప్తున్నాడు, అమ్మా జోషి ఇంకా బ్రతకడు, ఒక 2-3 రోజులు మాత్రమే బ్రతుకుతాడన్నారు. ఈ మాట చెప్పగానే ఎవ్వరూ ఆ మాట తీసుకోలేకపోయారు. అయ్యా ఏంటయ్యా అట్లా మాట్లాడుతున్నారంటే ఆయన అన్నాడు, ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు మీ అబ్బాయిని బ్రతికించలేడు. ఆయన అన్నుడైనా కానీ ఈ మాట అన్నాడు, సుమి వైద్యులు బ్రతికించలేరేమో కానీ మీరు ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే బ్రతికించగలడని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట ఎందుకు చెప్తున్నారో వారికి అర్థం కాలేదు. అప్పుడు వైద్యులు అన్నారు, ఇన్ని రోజుల నుంచి ఆ పుండు తగ్గడానికి మందులు ఎక్కిస్తున్నాం, అది ఎందుకు తగ్గట్లేదంటే జోషి రక్తం అంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది, వాడి ఎముకలోంచి పుడుతున్న ప్రతి కణం ఇన్ఫెక్ట్ అయిపోయింది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, నాకు 2014 ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అని బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. నాకు 2014లో నాకు బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసింది. అందుకే నా ఒంటి మీద ఉండే గాయాలు తగ్గట్లేదు, నా ఆపరేషన్ చేసిన పుండు నయం అవ్వట్లేదని డాక్టర్లు అందరూ కన్ఫర్మ్ చేశారు. చేసిన తర్వాత క్యాన్సర్ అని అందరికీ తెలిసింది కానీ నా ఒక్కడికి మాత్రమే తెలియదు. పైన మంచం మీద ఉన్నాను హాస్పిటల్లోని. నేను అనుకుంటున్నాను నా జీవితం 2-3 రోజుల్లో బాగైపోద్దని, కానీ ఇంతకీ నేను చనిపోతానన్న సంగతి నాకు తెలియదు. అప్పటికి నా రక్తం 4కి వచ్చేసింది. ప్లేట్లెట్స్ 10,000 నుంచి 15,000 మధ్యలో ఉన్నాయి. WBC కౌంట్ వేలలోకి పెరిగిపోయింది. నా ఒక్కడికి తెలియదు క్యాన్సర్ అని. మా సంఘ బిడ్డలు ఆ మాట తట్టుకోలేక పైన మంచం మీద పడుకుని నన్ను చూడాలని వచ్చారు కానీ ధైర్యం సరిపోక తలుపు చాటునే ఉండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను అనుకున్నాను కదా, ఒకే ఒక అబ్బాయిని కదా, నా మీద జాలి పడుతున్నారేమో, నా మీద ప్రేమ చూపిస్తున్నారేమో అనుకున్నాను కానీ నేను చచ్చిపోతానన్న సంగతి నాకు తెలియదు. మా తల్లి ఓపిక తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని ఇంచుమించు ఒక 3 బ్లడ్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు, ప్లేట్లెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు. అవి ఎక్కించడం ప్రారంభించారు. ఇప్పటికీ ఆ ఫోటో నా దగ్గరే ఉంటది. మా తల్లి ధైర్యం తెచ్చుకొని కన్నీరంతా కళ్ళల్లో హప్పుకొని నా కాళ్ళ దగ్గర కూర్చుంది. కాసేపు చివరి ప్యాకెట్ ఎక్కుతున్నప్పుడు మా అమ్మ నా చేతులు పట్టుకొని అంటుంది, జోషి మనం ఈ బ్లడ్ ఎక్కించిన తర్వాత హైదరాబాద్ వెళ్తున్నాం. దేనికమ్మా అంటే, అయ్యా ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయాయి కదా, ఎవరో వైద్యులు వచ్చారంట,
ఆయన్ని కుట్లు వేసి మరలా పంపిస్తారంట. 4 రోజుల్లో మరలా తిరిగి వచ్చేద్దామన్నారు మా అమ్మగారు. సరే 4 రోజుల్లో మరలా వచ్చేస్తారేమో ఇంటికి అనుకుని ధైర్యం తెచ్చుకొని ఓపికలేని శరీరంతో ఎండిపోయిన పెదాలతో మా తల్లిగారి చేతి పట్టుకుని ఒకే ఒక్క మాట అడిగాను, అమ్మా హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నీ చేత్తో అన్నం వండి పడతావా, నాకు చాలా ఆకలేస్తుంది, నా కడుపులో చాలా విపరీతమైన ఆకలేస్తుంది అనగానే ఎప్పుడు ఈ మాట మా తల్లిని అంత ప్రేమగా అడగలేదు. ఎందుకంటే మా అమ్మ వండిన ప్రతిదీ ఎప్పుడు తినలేదు. నువ్వు వండింది కుక్కలు కూడా తినవనేవాడిని, నువ్వు వండిన కూర అసహ్యంగా ఉండేదని తిట్టేవాడిని. అలాంటిది నేను మా అమ్మగారిని అడగగానే మా తల్లికి తెలుసు నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నానని. కానీ ఆ మంది కదా, అలాగేనయ్యా నువ్వు కాకినాడ మరలా వచ్చిన తర్వాత నీకు నచ్చింది వండి పెడతానని ఆ రక్తం ఎక్కించిన తర్వాత శవాన్ని చుట్టినట్లు నా ఒళ్ళంతా చుట్టేసి కళ్ళు మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ చేసిన పుండులోంచి చీమీ నెత్తురు అలా బయటకు వస్తూనే ఉంది. బ్లీడింగ్ అసలు ఆగేది కాదు నాకు. అలా మోసుకుంటూ హైదరాబాద్ ట్రైన్ ఎక్కించారు. మరుసటి రోజు ఉదయాన్న 6:30కి రైల్వే స్టేషన్కి వెళ్ళాం. అక్కడ దిగిన తర్వాత మా తల్లి 2 అడుగులేసి ప్లాట్ఫామ్ దగ్గర కూర్చుండిపోయింది. నన్ను అలాగే తీసుకొచ్చి పడుకోబెట్టేసి మా అమ్మ ఒళ్ళో ఉంచేశారు. ఇంతకీ నా పరిస్థితి ఏంటో తెలుసా? ఆపరేషన్ చేసిన పుండులోంచి చీమీ నెత్తురు బయటకు వస్తుంది. ఇంత లావులా వేగలన్నీ వచ్చిన పుండు మీద వాళ్తుంటే మన కాళ్ళన్నీ తిమ్మిరెక్కినప్పుడు ఎవరన్నా ఒక సూదుతో పొడిస్తే ఎట్లా ఉండిద్దో ఆ ఈగలు నా పుండు మీద వాళ్తుంటే నా బ్రతుకు అలా ఉంది. ఒకవైపు నొప్పిని భరించలేకపోతున్నాను, మరొక వైపు విపరీతమైన ఆకలి. నాకు ఏ రోగం వచ్చిందో నాకు తెలియదు. మా తల్లి ఒళ్ళు అలా పడుకున్నాను. మా తల్లి ఈగలు కొడుతూ ప్రార్థన చేస్తుంది. నేను అనుకున్నాను, చాలా ఉన్నతమైన బ్రతికాను కదా, ఈ నొప్పి భరించలేక నా స్థితి నాకు నచ్చక ఓపికంతా కూడబెట్టుకొని చివరిసారిగా మా అమ్మ వైపే చూద్దామని, చివరిసారిగా మా అమ్మ వైపే చూసి ఓపికంతా కూడబెట్టుకొని ఇంకొక ట్రైన్ వస్తే దాని కిందకు దొల్లుకుంటూ వెళ్ళి కింద పడి చచ్చిపోదామని నిర్ణయం తీసుకొని చివరిసారిగా మా అమ్మ వైపు చూస్తుంటే మా అమ్మ నోరు తెరిచి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన తెలుసా? ప్రభా ఈ రోగం ఏదో నాకు వచ్చినా బాగుండయ్యా అన్న ప్రార్థన కాదు, కానీ ఆమె నోటంట వస్తున్న ఒకే ఒక్క ప్రార్థన. నా ఒంటి మీద వాళ్తున్న ఈగలు కొడుతూ ఆమె ప్రభువుని ఏమంటుందో తెలుసా? యేసు రక్తమేచ్చయము, యేసు రక్తమేచ్చయమని స్వరము తెరిచి శ్రమలో కూడా ప్రభు నామాన్ని మహిమపరుస్తుంది. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ప్రభువుని గణపరుస్తూ ఉంటే, యేసుని గణపరుస్తూ ఉంటే నేను అలాగే చూస్తున్నాను ఆమె వైపు. ఆ రోజు జరిగిన విషయం ఏంటో తెలుసా? ఏ తల్లులైతే ప్రభు మీద ఆధారపడతారో, ఏ తల్లులైతే దేవుని మీద ఆనుకొని బ్రతుకుతారో, ఎవరికైతే కన్నీటి ప్రార్థన అనుభవాలు కలిగి ఉంటారో వారికి ఏ సమయాన్న సహాయం అవసరమో ఆ సమయానికి సహాయాన్ని పంపగలిగిన వారే ఈరోజు మన మధ్యన సంచరిస్తున్న నజరేయుడైన యేసు ప్రభువు వారు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదైనా. మేము ఎక్కిన ట్రైన్లోనే ఒక సేవకుడిని ప్రభు పంపించాడు. ఆ సేవకుడు వచ్చాడు. అన్న ఇక్కడున్నారేంటని మా తల్లిదండ్రులు అడిగారు. మా తండ్రి గారు పక్కకు తీసుకెళ్లి చెప్పారు, అయ్యా వాడికి క్యాన్సర్ వచ్చిందయ్యా, వాడిని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియట్లేదు, మాకు గమ్యం ఏంటో తెలియట్లేదు, అనాథలుగా మిగల్చబడ్డాం, ఎటు పోవాలో అర్థం కాని స్థితి మధ్యన ఉన్నామని మా బాధలు వారికి చెప్తుంటే ఆ రోజు మాకు అర్థమైందంతా ఒకటే, తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వల్ల గమ్యము తెలియని మాకు మా గమ్యాలు మార్చడానికి దేవుడు ఒక సేవకుడిని పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు రాత్రి నేను అంటాను, ఈ 3 దినాల సభలో ఎంతసేపు మేము ఎందుకు కూర్చున్నామయ్యా అన్న ప్రశ్న మీకు హృదయంలో ఉంటే దానికి సమాధానం నేను చెప్తున్నానయ్యా. మీలో ఎవరి గమ్యాలో మార్చాలని రాత్రి నా ప్రభు నిర్ణయం తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. ఈ రోజు ఈ స్థలంలో కూర్చున్న మీలో ఎవరి గమ్యాలో నా దేవుడు మార్చాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఆ రోజు యేసయ్య మమ్మల్ని మా దగ్గరికి ఒక సేవకుడిని పంపించాడు. సిఎంసి వెల్లూరుకు తీసుకెళ్ళండి అయ్యా, యేసయ్య మీద భారం వేయండి అయ్యా అని ఒక మంచి మార్గాన్ని మాకు నిర్ణయిస్తే, ట్రైన్స్ లేవు, ఫ్లైట్ నేను ఎక్కలేను, కారు కట్టించారు. కారు కుదుపులకి నాకు ఎక్కించిన రక్తం అంతా పుండ్లను చాలా బయటకు వచ్చేస్తుంది. అన్ని నాప్కిన్స్, అన్ని టిష్యూ పేపర్లు రక్తపు ముద్దలుగా మార్చబడ్డాయి. ఒకవైపు విపరీతమైన ఆకలి, తిండికి కరువాసిపోయాను. మా తల్లి గారిని మా బంధువులు అన్నారు, అమ్మ నువ్వు అలాగుంటే బెంగైపోతున్నావు, నువ్వు అలా బలహీనపడితే పిల్లోడిని ఎవరు చూసుకుంటారు, నువ్వు అలాగుంటే పిల్లోడికి ఏ సమాధానం చెప్తావని దారి మధ్యలో ఆపి మా తల్లిగారికి ఒక చపాతీ పొట్లం ఇచ్చారు. ఎవరన్నా తల్లి చేతిలో ఏదన్నా తిడు పదార్థం ఉంటే పిల్లలు ఏమనుకుంటారో తెలుసా? మా తల్లి తినే ముందు ఖచ్చితంగా అది ఎవరికి పెడతాది అనుకుంటారు? పిల్లలకి పెడతారు. తల్లి ప్రేమ. నేను అనుకున్నాను, మా అమ్మ చేతిలోకి ఆ చపాతీ వెళ్ళిందంటే ఖచ్చితంగా నాకు పెడతాది, నా ఆకలి తీరుస్తుంది మా అమ్మ అనుకున్నాను. కాకపోతే వైద్యులు మంచినీళ్ళు కానీ తిండి పదార్థాలు కానీ ఏదీ పెట్టొద్దు, ఇన్ఫెక్షన్ వచ్చి దారులోనే చచ్చిపోతాడేమో, అతి జాగ్రత్తగా తీసుకెళ్ళమన్నారు. మా అమ్మగారు అలా తెరవగానే గుప్పుమని వాసన కొట్టింది. మా తల్లితో చిన్న స్వరము,
ఇప్పుడు ఉండే స్వరం కాదయ్యా, బలహీన పడినప్పుడు ఉండే స్వరం ఉంటుంది చూసారా, ఆ చిన్న స్వరముతో వణుకుపోతున్న చేతులతో మా అమ్మ చేయబట్టుకుని అంటున్నాను, మమ్మీ ఎవరికి చెప్పకు, ఒక చిన్న చపాతీ మొక్క తీసుకొచ్చి నా నాలుక మీద పెట్టమ్మా, చాలా ఆకలేస్తుందని. అలాగే ఒక బెంగపడిన ముఖంతో మా అమ్మని అడుగుతుంటే ఒక కొడుకు నా పరిస్థితితో చూడలేక, మా అమ్మ ఇంకా కన్నీరు ఆగలేక నన్ను అలాగే వదిలేసి కారెనక్కుపోయి గొక్క పెట్టుకుని ఏడుస్తుంది. నా స్థితి ఎవరికి రాకూడదు ప్రభా, నా బ్రతుకు ఎవరికి రాకూడదయ్యా అని మా అమ్మ ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు మూలిగి వినిపిస్తూ ఉంది. కాకపోతే తిండి ఆకలి మనం చెప్తే ఆగదు కదా. మా అమ్మ తింటున్నప్పుడు ఆ చపాతీ పొడి నా మొక్క మీద రాలింది. అప్పటికే స్నానం చేసి 10-15 రోజులైంది. ఆ చపాతీ పొడిని ఎట్లా నలుపుకుంటే ఇంత మట్టి వచ్చింది, మట్టి ముద్దలాగా. ఆ మట్టిని తీసుకొని నా నాలుక కింద పెట్టి ఆకలి తీర్చుకున్న రోజు ఆ రోజు జనవరి 13, 2014 రాత్రి 12ంటికి సిఎంసి వెల్లూరుకి వెళ్ళాను. ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నానంటే, కలలో కూడా ఊహించలేదు నాకు ఆ బ్రతుకు వస్తుందని. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు, అమ్మయ్యా మాకు ఆ జీవితం రాలేదు కదా, మాకు ఆ పరిస్థితి రాలేదు కదా అంటే నేను మాట చెప్తున్నాను, దేవుడు ఎందుకో మిమ్మల్ని హెచ్చరించడానికి రాత్రి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకో నాకు తెలియదు, మీకే తెలియాలి ఆ విషయం. ఆ రోజు నా జీవితం ఏంటంటే, సిఎంసి వెల్లూరుకు వెళ్ళిన వెంటనే వైద్యులు ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళి, ఇక్కడ ఎముకలైతే కొంచెం మెత్తగా ఉంటాయి, వారు ఈసారి వెనకాల ఎముకలోంచి 2 సార్లు బోన్ మ్యారో మూలుగు బయటికి లాగితే మంచం కోడు పట్టుకుని గిలగిలా కొట్టేసుకున్నాను. ఏ ఒంటి మీద అయితే వస్త్రాలు ఉంటే బాగుంటాయి అనుకున్నాను, ఏ ఆడపిల్లనైతే ఏడిపించాను. నా జీవితం ఎట్లా అయిపోయిందంటే, ఆడపిల్లల నరుసులందరూ వచ్చి నా ఒంటి మీద ఒక్క నూలుపోకు కూడా ఉండకుండా తీసి పాడేశారు. నగ్నంగా మంచం మీద పడుకున్నాను. నా బ్రతుకంతా కనుమరుగైపోయింది. రాత్రుల్లో నా జీవిత చరిత్ర మారిపోయింది. వారు అన్నారు, 60, 70, 50 లక్షలు ఖర్చు పెట్టిన మీ అబ్బాయి బ్రతకడు, ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆఖరి కోరికలు ఉంటే తీర్చేయమన్నారు. మీరే గనక నా దగ్గరికి వచ్చి, అయ్యా నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పంటే, నాకు పెద్ద కారు కావాలను, రాజకీయవేత్త అవ్వాలను, మంచి బంగ్లా కట్టుకోవాలను, బైకుల మీద తిరగలను కాదు నా కోరిక. మీ ఇంట్లో మిగిలిపోయిన ఎంగిలి మెతుకులైనా ఉంటే తీసుకురండి అమ్మా, కడుపు నిండా భోజనం చేస్తాను, నొప్పి తెలియకుండా విషమిచ్చి చంపేయమని బ్రతిమాలుకుంటాను. అది నా చివరి కోరిక. ప్రియ సంఘమా, ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. రేపటి దినమును గురించి అతిశయపడద్దు, రేపటి దినమును గురించి అతిశయపడద్దు. ఏ ఋతుకు వచ్చాక అప్పుడు అర్థమైంది. ఆ సిఎంసి ఏ వార్డులో నన్ను జాయిన్ చేసుకున్నారు. వేసిన తర్వాత నా పక్కన జోషి ప్రశాంత్ అని పేరంటించగానే మా అమ్మ పేరు చూసి ఏడ్చింది. ప్రభా, వీడు సేవకుడు అవుతాడని కోరుకున్నాను. అనేక మంది సేవకుల మధ్య నా కొడుకు పేరు ఉంటుందని కోరుకున్నాను. నా కొడుకు పేరేంటయ్యా, క్యాన్సర్ వార్డులో ఉందని మా అమ్మ ఏడ్చింది. ప్రియ సంఘమా, మరుసటి రోజు వైద్యులు నా దగ్గరికి వచ్చారు. నాకు వైద్యం చేసే ముందు నా రోగం ఏంటో చెప్పాలి. అప్పుడు నా పక్కన కూర్చున్నారు. అప్పటిదాకా మా అమ్మ నాతో మాట్లాడలేదు, నా దగ్గరికి రాలేదు. ఎందుకంటే ధైర్యం సరిపోలేదు. ఎందుకు వచ్చాము ఈ హాస్పిటల్ కానీ అడుగుతామేమోనని మా అమ్మ నా దగ్గరికి రాలేదు. ఆ రోజు వైద్యులు వచ్చి నా పక్కన కూర్చొని, ప్రశాంత్ నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా అంటే, నేను అన్నాను, ఆపరేషన్ చేసిన కుట్లు వేసి పంపిస్తారంట కదా అంటే, కాదయ్యా నీకు వేరే ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నారు. అసలు ఏమైందో నాకు అర్థం కాలేదు. వాళ్ళు అన్నారు, నీకు విషయం చెప్తాను, ధైర్యం తెచ్చుకొని వినన్నారు. చెప్పండి డాక్టర్ అంటే, యు ఆర్ హ్యావింగ్ సమ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నారు. అయ్యా నేను మెడికల్ స్టూడెంట్నే, నాకు అర్థమవుతుంది చెప్పండి అంటే, నిర్మోహమాటంగా ముఖం మీద చెప్పేసిన మాటంతా ఒకటే, నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందయ్యా అన్నారు. ఈ మాట చెప్పగానే జీవితంలో వేసిన భయం అంతా ఇంత కాదు, వణుకుపోయాను. కాళ్ళు చేతులు చాలా విపరీతంగా వణుకుపోయాయి. భయం వేస్తుంది నాకు, విపరీతమైన భయం చేత నింపబడ్డాను. నేను అన్నాను, డాక్టర్ ఐ యామ్ గోయింగ్ టు లివ్. అయ్యా నేను ఏమన్నా బ్రతుకుతాను అనగానే, ఏమోనయ్యా మా చేతుల్లో ఏమీ లేదు, నువ్వు బ్రతికే అవకాశం లేదని నా ముఖం మీద చెప్పారు. నా తల్లిదండ్రులు బలవంతం పెడతానని హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. ఒక పెన్ను ఒక పేపర్ తీసుకొచ్చారు. అందులో ఏమనుందో తెలుసా, నేను చనిపోతే ఎవ్వరికి డాక్టర్లకు కానీ వైద్యులకు కానీ హాస్పిటల్కి కానీ ఎట్లాంటి సంబంధం లేదని ఇదే చేతులతో సంతకం పెట్టాను. జూనియర్ డాక్టర్లు కొత్త మందులు ప్రయోగించుకోవడానికి నా శరీరాన్ని ఇచ్చేసాం. నా బ్రతికి ఎలా అయిపోయిందంటే మరలా శూన్యముగా మార్చబడింది. నా బాధ పంచుకోవాలని నా స్నేహితులకి ఫోన్ చేద్దామని ఫోన్ నెంబర్లు చూశాను, మెసేజ్లు చూశాను, కానీ ఏ ఒక్కడు కూడా అన్నా నువ్వు బ్రతుకున్నావా, నువ్వు బాగున్నావా అని అడిగిన నాదుడు లేడు. మంచం ఎక్కక అర్థమైంది స్నేహితులు ఎంత మట్టుకు ప్రేమిస్తారో. ఒకవైపు ఏ బంధువులైతే యేసయ్య దేవుడు కాదన్నారో వారందరూ ఏమన్నారు తెలుసా, వీళ్ళు యేసయ్య నమ్ముకున్నారు కాబట్టి వాడికి రోగం వచ్చింది, వీళ్ళు సేవకులు కనుక వాళ్ళకి రోగం వచ్చింది, యేసయ్య దేవుడైతే వీళ్ళు ఎప్పుడో బాగు చేద్దాడు కదా అని అందరూ మరలా రివర్స్ అయిపోయారు. బంధువులు రాబంధులు అయిపోయారు. మాకు మరలా ఏకాగ్గా మిగల్చబడ్డాం.
వైద్యులు 40 సెంటీమీటర్ల పైప్ లైన్ తీసుకొచ్చారు. ఆ పైప్ లైన్ తీసుకొచ్చారు. నాకు ఎక్కించాలని రకరకాల వైద్యానికి కొన్ని మార్పులు జరుగుతున్నాయి. నా జీవితం ఎలా అయిపోయిందంటే నాకు అర్థమైంది నేను చచ్చిపోతానని. నాకు ఇష్టమైన ఫోటో తెరిచి మా తల్లి లోపలికి వచ్చింది. నాకు క్యాన్సర్ అని చెప్పిన తర్వాత నాకు ఇష్టమైన ఫోటో మా అమ్మకు చూపించి చివరిగా నేను అన్న మాటంతా ఒకటే, మమ్మీ నేను చనిపోతాను, 50-60 లక్షలు ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు పెట్టద్దు, అప్పులు పాలైపోతారు, నన్నింటికి తీసుకెళ్ళిపోండి, అక్కడే పడి చచ్చిపోతాను, ఈ ఫోటోని నేను చచ్చిపోయాక ఫ్రేమ్ చేయించి పెట్టండి అని చివరి మాటలు నేను మా అమ్మ మాట్లాడుకుంటున్న రోజు ఆ రోజు. మేమిద్దరం ఏడుస్తున్నాం. మా తల్లి నా చేతులు పట్టుకుని ఏడుస్తోంది. అయ్యా ధైర్యంగా ఉండయ్యా, ధైర్యంగా ఉండు. ఒకవైపు స్నేహితులు వదిలేశారు, ఒంటరిగా మిగల్చబడ్డాం. మా తల్లి ఏం చేసిందంటే ఆ సిఎంసి వెల్లూరులో 4 లాంగ్వేజ్ బైబిల్స్ ఉన్నాయి. అందులో తెలుగు బైబిల్, చిన్న సండే స్కూల్ బైబిల్, ఏ బైబిల్ అయితే నా చేతులతో తగలబెట్టేసానో అలాంటి చిన్న బైబిల్ నా చేతికిచ్చి మా అమ్మ అంది, అయ్యా చాలా మందితో సహవాసం చేసావు కదయ్యా, ఈ ఒక్కసారి యేసు ప్రభుతో సహవాసం చేయమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట చెప్పి బైబిల్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది మా అమ్మ. యేసయ్యతో ఎలా సహవాసం చేయాలో 7వ తరగతిలో మర్చిపోయాను. పాపం చేశాక ప్రభుకి ఎలా ప్రార్థన చేయాలో మర్చిపోయాను. ఏం చేయాలో అర్థం కాక ఆ చిన్న బైబిల్ని గుండెల మీద పెట్టుకున్నాను. అప్పటికే బోన్ మ్యారో చేశారు, ప్లాస్టర్ అలాగే ఉంది. ఆ గుండెల మీద పెట్టుకొని అయ్యా నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నువ్వు దేవుడు అని చెప్పారయ్యా, నేను పుట్టక ముందే మా అమ్మకి ఇస్తానని చెప్పావు కదయ్యా, నువ్వు నా కోసం రక్తం గార్చిన దేవుడు కదయ్యా, నువ్వు నిజంగా దేవుడు అయితే ఒక్కసారైనా నాతో మాట్లాడు ప్రభువా, ఒక్కసారైనా నన్ను దర్శించు ప్రభువా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఈసారి ఆ ప్రార్థన పెదవుల్లోంచి రావట్లేదయ్యా, ఈసారి ఆ ప్రార్థన హృదయ లోతుల్లోంచి వస్తుంది. అలాగా ప్రార్థన చేస్తుండగానే నా రూమ్ నిండా గొప్ప వెలుగు చేత నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని తాకాడో ఆ అనుభవం చాలా వింతైనది, ఆ అనుభవం చాలా గొప్పది, మాటల్లో వివరించలేని అనుభవం అది. ఎప్పుడైతే దేవుడు నా హృదయాన్ని తాకాడో నా పాపాలన్నీ కళ్ళ ముందర కదులుతుంటే గుండెలు బాదుకొని ఆడవడం ప్రారంభించాను. నన్ను క్షమించు ప్రభువా, నాకు ఇచ్చిన అవకాశాలు నా చేతులారా పాడు చేసుకున్నాను, నేనెంత ద్రోహం చేసిన వాడినా అని ఏడుస్తూ ఉంటే మా అమ్మ నా ఏడుపిని లోపలికి వచ్చేసింది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా తల్లి చేతులు పట్టుకుని అంటున్నాను, ఎప్పుడు కొడుకులాగా బ్రతకలేకపోయానమ్మా, నన్ను క్షమిస్తావా అనగానే మా మమ్మీ చెప్పిన మాట ఎంత గొప్పదంటే, మేము మనుషులమయ్యా, క్షమించినా క్షమించకపోయినా పర్వాలేదు, కానీ యేసయ్యే నిన్ను క్షమిస్తే నువ్వు చచ్చిపోయినా మరలా తిరిగి బ్రతికించగలిగిన ఒకే ఒక్క సమర్థుడని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట చెప్పగానే నేను చేసిన ప్రార్థన తెలుసా, ప్రభా నన్ను బ్రతికించు అని అడగడానికి నేను యోగ్యుణ్ణి కాదయ్యా, నన్ను బ్రతికించు ప్రభా అని అడగడానికి నా దగ్గర అధికారం లేదయ్యా, అన్ని దుర్వినియోగం చేసుకున్నాను, చేతులారా పాడు చేసుకున్నాను, కానీ ఒకటి ప్రభా, నేను చచ్చిపోతే నీ రాజ్యానికి చేర్చుకుంటావా, నేను చనిపోతే నీ పాదాల దగ్గర పెట్టుకుంటావా అని ప్రార్థన చేస్తున్నాను కదా ప్రభా. ఒకవేళ నీ తలంపుల్లో నన్ను బ్రతికించాలని ఏమన్నా ఒక చిన్న ఉద్దేశం నీకుండినా మాటిస్తానయ్యా, చచ్చేదాకా నీ కోసం నిలబడతాను, మరెన్నడూ వెనక్కి తిరగను ప్రభా అని ప్రభువుకు వాగ్దానం చేశాను. సమాధానం రాలేదయ్యా. 40 సెంటీమీటర్ల పైప్ లైన్ తీసుకొచ్చి ఈ చేతిలోకి పెట్టారు. నాకు మత్తు ఎక్కదు కదా, ఈ నరాల్లోకి ఎలా ఎక్కితే ఇక్కడ ఎముకల మధ్యలో ఇరుక్కుపోయింది. అది ఇరుక్కుపోయినప్పుడు మరలా నర్సులందరూ తీస్తున్నారు బయటికి. అది మెలికడిపోయింది నరం లోపల. అది లాగుతుంటే విపరీతమైన నొప్పి, బ్లీడింగ్ అలా అవుతూ ఉండేది. అప్పుడు నేను ఎంత ఏడ్చానంటే, ప్రభువా ఈ చిన్న కన్నానికే నేను తట్టుకోలేకపోతుంటే అసలు నా కోసం అన్ని దెబ్బలు ఎట్లా పొందేవయ్యా, నా కోసం అన్ని నిందలు ఎలా పొందేవయ్యా, నా కోసం అన్ని రక్తం ఎలా చిందించావు ప్రభా అని నా నొప్పిని తలుచుకుని ఏడుస్తున్నాను. మరలా ఈ చేతికి పెట్టారు. నా మెడ దగ్గర ఇంకా నరాలు ఇంకా లావుగానే ఉంటాయి. వైద్యం ప్రారంభించారు. ఒరిజినల్ వైద్యం కాదు, నా శరీరం తట్టుకుంటుందో లేదో అని ట్రయల్ ట్రీట్మెంట్ ప్రారంభించారు. మొదలుపెట్టిన మరుక్షణమే రోజుకి 40-50 రక్తపు వాంతులు అయిపోయి 4-5 రోజుల్లో నా వెయిట్ అంతా పడిపోయింది. నా వయసు 21 అయితే నా బరువు 23 కేజీలకు వచ్చేసింది. ఎక్స్రేలు అక్కర్లేదు, ఒంటి మీద ఎన్ని ఎముకలు ఉన్నాయి అన్ని లెక్క పెట్టచ్చు. మంచం మీద పడుకుంటే దుప్పడేస్తే చాలు, ఇంకా మంచం మీద ఎవరూ లేరనుకుంటారు, అంత సన్నగా మార్చబడ్డాను. కడుపులో ఏమీ లేక ఆ రోజుకి 40-50 రక్తపు వాంతులు అవుతుంటే పేగులన్నీ కదిలిపోయి పక్కకు వస్తే
గబగబా మా తల్లిగారు నర్సు గారు ఇలా పిడికలు బిగించి వీపు మీద కొడతాయి కానీ పేగులు మరల ఇక్కడికి వచ్చేవి కాదు. ఒకవైపు విపరీతమైన ఆకలి, జుట్టంతా ఊడిపోయింది, శరీరం అంతా సన్నగిల్లిపోయింది. నా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే వైద్యులు అన్నారు, అమ్మాయి వీడు ట్రయల్ ట్రీట్మెంట్గా తట్టుకోలేకపోతున్నాడు, మీ బంధువులందరినీ పిలిచేయండి, చివరి చూపు చూసుకొని వెళ్ళిపోండి, డబ్బులు ఖర్చు పెట్టొద్దని రకరకాల సలహాలు ఇస్తూ ఉంటే మా తల్లి అప్పుడే దేవుని వాక్యమును చదవడం నేర్పించింది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో సహవాసం చేయడం నేర్పించింది. రక్తపు వాంతులు అవుతూనే ఉండేవి. నాకు దాహం వేసిన ప్రతిసారి నా ఉమ్ముని అరగంట సేపు నోట్లో పెట్టుకుంటే అది నీళ్ళలాగా తాగితే అది కూడా రక్తంలా బయటకు వచ్చేది. నాకు ఇష్టమైన కూర వేడివేడి అన్నంలో కలిపితే అది బాక్స్ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీల్చుకొని నా ఆకలి తీర్చుకునే బ్రతుకున్నది ఆ రోజు. నా చుట్టూ ఉండే క్యాన్సర్ రోగులు అనేక మంది చనిపోతూ ఉంటే, యవనస్తులు చనిపోతూ ఉంటే, ఇంతకీ అక్కడ ఇంకా బాధ ఏంటంటే వైద్యం అయిపోయి బాగుపడ్డావా అని తిరిగి పంపించేసిన వాళ్ళు కూడా మరలా తిరిగి అదే హాస్పిటల్లో మరలా క్యాన్సర్తో వైద్యం చేయించుకుంటుంటే నా భయం అంతా ఏంటో తెలుసా, తగ్గిపోయి పంపించినోడే మరలా తిరిగి వచ్చేసాడు, ఇప్పుడు నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటంటే ఆలోచించాను. కానీ ఒక మాట చెప్తాను, మన దేవుడు వైద్యుల కంటే పరమ వైద్యుడు అన్న సంగతి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవితం అట్లా వెళ్తూ ఉండేది. కొత్త నిబంధన బైబిల్ హాస్పిటల్లోనే పూర్తి చేశాను. ట్రయల్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఓ రోజు ఒక మాట నా హృదయాన్ని తాకింది, ఆవగింజంత విశ్వాసం. మీరు చెప్పండి ఒకసారి, ఏ విశ్వాసం అది? అమ్మ, తల్లులు, తండ్రులు అందరూ చెప్పండి. ముగింపుకు వచ్చేసామయ్యా, ఎనర్జీ తెచ్చుకోండి. ఆవగింజంత విశ్వాసం. ఆ మాట పట్టుకొని నా శరీరం చిన్నదైపోయింది. మా తల్లిగారు తననమ్మా ఒక సాక్ష్యం మన మందిరానికి చెప్పాలి. వాకలిపూడి ప్రాంతానికి ఫోన్ చేసాం మేము. ఆ రోజు ఆదివారం. ఇలా మైక్ దగ్గర పెట్టారు. ఎందుకంటే నాకు పేగు ముక్కలు బయటికి తీశారు, రక్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలియక. లోపల ఏమైనా ఇన్ఫెక్ట్ అయిందని రకరకాల పరీక్షలు చేశారు. ఆ రోజు నేను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా మీరందరూ చేసిన ప్రార్థన వల్ల యేసయ్య నా రక్తపు వాంతులు ఆపేశాడని సాక్ష్యం చెప్పాను. నోరు తెరిచాను, పేగులు కదిలిపోయాయి, భయంకరమైన వాంతులు అయ్యాయి, రక్తపు ముద్దలు ముద్దలుగా బయటికి కక్కుతున్న పరిస్థితి. ఆ పరిస్థితి మధ్యన అందరూ అన్నారు, చచ్చిపోతాడమ్మా ఇంకీడు, ఎందుకు ఎట్లా చేస్తున్నా అర్థం కావట్లేదు అన్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆ 5 వాంతుల తర్వాత మరి ఎన్నడూ రక్తపు వాంతులు జరగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు విశ్వాసమును చూచే దేవుడు ఆయన. అందుకే వాక్యం అంటారు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. ఈ మాట ఎప్పుడైతే తెలుస్తుందో, ఈ అద్భుతాన్ని ఎప్పుడైతే పొందుకున్నానో, ఇంకా ప్రార్థనలో విరివిగా దేవుని అడగడం ప్రారంభించాను. 1.5 నెలలు గడిచింది. అప్పుడు మరలా ఆయన మాట్లాడాడు. ఎలాగో తెలుసా, నేను చచ్చిపోతానన్న పరిస్థితి మధ్య ఉన్నప్పుడు రోజు రాత్రి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం అంతా ఒకటే, లక్షలాది మంది ప్రజల మధ్య నిలబడి అన్ని నామముల కన్నా పైనామం అనే పాట పాడడం దేవుడు చూపించాడు. మా తల్లిగారిని లేపాను, మమ్మీ ఓ దర్శనం వచ్చింది, ఇలాగ నేను పాట పాడుతున్నాను. మా తల్లి ఒక చిన్న చిరునవ్వుతో నా చేతులు పట్టుకొని అంది, అయ్యా మనుషులు మాటిస్తే తప్పుతారేమో గానయ్యా, దేవుడు వాగ్దానం చేస్తే ఎన్ని పరిస్థితులైనా కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు, నువ్వు ఇంకా ప్రార్థన చేయన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాగ్దానాన్ని ప్రతి సంవత్సరం నా ప్రభు నెరవేరుస్తూనే వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడయ్యా. ఈరోజు ఆయన మాట మీద ఆధారపడు. 4.5 నెలలు గడిచింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. దేవుడు 2 గంటల్లో నా DNA రిపోర్ట్స్ మార్చాడు. అనేక మందికి మేము అక్కడ సువార్థికులుగా మార్చబడ్డాం. మాకు క్యాన్సర్ రోగం ఉందా కానీ దేవుడు ఎంత కృప అంటే, మేము మా తల్లి అందరి గదుల్లోకి వెళ్ళి అందరికీ ప్రార్థన చేస్తున్నాం. బలమైన సువార్త ఆ క్యాన్సర్ వార్డులో జరగడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని మేము విశ్వాసంలో గడపడం ప్రారంభించాం. బైబిల్ అంతా కొత్త నిబంధన అంతా 4.5 నెలలు పూర్తయింది. 35 లక్షలు ఖర్చు అయ్యాయి. ఓ రోజు వైద్యులు నాకు కీమోథెరపీ 1.5 సంవత్సరం ఇవ్వాలన్నారు. నా ట్రీట్మెంట్ 1.5 సంవత్సరం. నాకు కీమోథెరపీ షెడ్యూల్స్ ప్రతి 20 రోజులకి 15 రోజులకు ఒకసారి ఇస్తారు. వైద్యులు వచ్చారు. అప్పటికే ట్రయల్ కీమో పూర్తయింది. 3 కీమోస్ జరిగాయి. 3 కీమోస్ జరిగిన తర్వాత ఈ మధ్యలో ఎన్నో అనుభవాలు. సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. మా ఇంట్లో బలహీనపడ్డాం. మేమందరం కలిసి చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నాం. ఎన్నో బలహీనమైన పరిస్థితులు వచ్చాయి. ఇందాక అందుకే వాక్యం జ్ఞాపకం చేశాను. అయ్యా నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఆయన నాకు కలిగి ఉన్న భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను అన్నట్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. 4.5 నెలలు గడిచాక ఐఎమ్ ది మోస్ట్ యాక్టివ్ పేషెంట్ అయిపోయాను. సంతోషంగా ఉండేవాడు నేను పేషెంట్ అయినా కానీ. వైద్యులు వచ్చారు, కూర్చోబెట్టారు, వీపు మీద గట్టి కొట్టారు. ప్రశాంత్ నీకు విషయం చెప్తాను వింటామన్నారు. ఎస్ డాక్టర్ చెప్పండి. ప్రశాంత్, కొన్ని రోజుల నుంచి నీ ఎముకల్ని పరీక్ష చేస్తున్నామయ్యా. అందులో మాకు తెలిసిన విషయం ఏంటి తెలుసా,
నీ ఎముకల నుంచి పుడుతున్న ప్రతి రక్త కణములో ఒక్క క్యాన్సర్ కణం కూడా కనిపించట్లేదన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిగ్గరగా చప్పలు కొడితే యేసయ్య నామాన్ని మహింపొద్దాం ఒకసారి. హల్లెలూయా. ఆ మాట చెప్పగానే ఇది నిజమేనా అని అనడానికి చాలా ఆశ్చర్యం అనిపించింది మాకు. ఆనంద బాష్పాలు ఎప్పుడన్నా మీరు అనుభవించలేదు తెలియదు, కానీ నేను బయటికి నవ్వుతున్నాను, కానీ కళ్ళలోంచి నీళ్ళు అట్లా కారిపోతున్నాయి, తుడుచుకున్న నీళ్ళలా కారిపోతున్నాయి. ఆకాశం వైపు తిరిగి యేసయ్యను అప్పుడే కాదు ఎప్పటికీ అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న, అసలు నాలో ఏముందని బ్రతికించావయ్యా, నేను నీ కోసం ఏం చేశానని బ్రతికించావు. ఈరోజు మనం కూడా ఏముందని కూర్చున్నామయ్యా ఇక్కడ. కోవిడ్లో ఎంతో మంది భోగభాగ్యాలు కలిగిన వారే కనుమరుగైపోయారు. మన దగ్గర అసలు ఏముందని ప్రభు మనల్ని బ్రతికించాడు. అయ్యా, మనం ప్రేమించక ముందే యేసయ్య మొదటే మనల్ని ప్రేమించాడు. ఈరోజు యేసయ్య నిన్ను ప్రేమించాడు కాబట్టే నీ గమ్యాన్ని మార్చాలని ఇష్టపడ్డాడు. యేసయ్య నిన్ను ప్రేమించాడు కాబట్టే అయ్యా రోగమును కూడా తొలగించగలిగిన దేవుడని ఈరోజు ఒక నిదర్శనవంతంగా మమ్మల్ని నిలబెట్టి చెప్పిస్తున్నాడు. నేను వాక్యం చదివాక నాకు అర్థమైందంతా ఒకటే, క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అన్న సంగతి అర్థమైంది నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మీద ఆధారపడితే చాలు. 4.5 నెలలు అయ్యింది, మేము ఇంటికి వచ్చాం కాకినాడ. ముందరున్నట్లేదు మా జీవితం. సంఘం కనుమరుగైపోయింది, స్నేహితులు కనుమరుగైపోయారు, బంధువులు రాబంధులైపోయారు. వీడికి వచ్చిన క్యాన్సర్కి మందు లేదు, సంవత్సరం కానీ 6 నెలలు కానీ మరలా వచ్చిద్దన్నారు. ఎన్నో మాటలతో మా హృదయాన్ని గాయపరిచారు. అయినను ప్రభు మీద ఆధారపడడం. వచ్చిన 6 రోజులకే జ్వరం వచ్చేసింది. బ్లడ్ టెస్టులు చేస్తే క్యాన్సర్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి, నాకు WBC కౌంట్ పెరిగిపోద్ది. ఆ కౌంట్ మరలా పెరిగిపోయింది. 6 రోజులు వచ్చేసింది ఇది క్యాన్సర్ అన్నారు. మళ్ళీ అరే తగ్గిపోయిందని CMC నుండి వెల్లూరు నుంచి మా ఇంటికి వచ్చాం. రాగానే మరలా 6 రోజులకే నాకు జ్వరం రాగానే క్యాన్సర్ వచ్చేసిందని మరలా అందరూ అనేసరికి దేవుణ్ణి ఏమడగాలో తెలియక ఆ రోజు రాత్రి మా ఇంట్లో అందరితో ప్రేమగా మాట్లాడేశాను. నా గదిలోకి పోయి ఆ రిపోర్ట్లు పట్టుకుని మోకాళ్ళు వేసేసి ఒకే ఒక ప్రార్థన, థ్యాంక్ యూ ప్రభువా, పాపముతో చావట్లేదు, రోగముతో సచ్చినా పర్లేదు, కానీ పాపంతో మాత్రం చావట్లేదు ప్రభా, ఆ విషయంలో సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ ప్రభా, 6 రోజులు బ్రతికించినందుకు నీకు వందనాలని ఆ రోజు నా గదిలోకి పోయి పడుకుండిపోయాను. శుభ్రంగా పడుకున్నా, ప్రార్థన చేసుకున్నాను. ఈ రాత్రి మంచమే చచ్చిపోయినా పర్లేదు, చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాను. నేను ఏ ప్రార్థన చేసాను తెలుసా? నేను చనిపోతే మా అమ్మ నాన్న, మా చెల్లెళ్ళు, మా సంఘము నన్ను త్వరగా మర్చిపోయేలా చెయ్యి ప్రభా, నేను జ్ఞాపకం రాకుండా చేయని ప్రార్థన చేశాను. ఆ రోజు రాత్రి నా ప్రభు యొక్క గాయపడిన హస్తము చేత ముట్టి స్వస్థపరిచాడు. ఉదయం లేచేసరికి జ్వరం లేదు, బ్లడ్ టెస్టులు చేయించారు. మరలా ఒక ఆరోగ్యవంతుడిగా పిల్లోడు ఎలాగైతే పుడతాడో పసిపిల్లోడు, అలాంటి రిపోర్ట్స్ అప్పుడే కాదు ఎప్పటిదాకా ప్రభు అనుగ్రహిస్తూనే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంతకీ నాకు కోవిడ్ 3 సార్లు వచ్చింది. రాంగ్ మెడిసిన్ వాడేసాను, స్టెరాయిడ్స్ కూడా వాడాను, ఎన్నో రకరకాల పరిస్థితులు అనుభవించాను. బోల్డ్ యాక్సిడెంట్లు జరిగాయి, 3 కార్లు మార్చాం. ఇప్పటికే చాలా రకరకాల పరిస్థితులు, లోయల్లో పడిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మా చర్చికి చాలా మంది చేతబడులు, లేకపోతే దయ్యాలు పట్టుకున్న వాళ్ళు, రకరకాల పరిస్థితులు. మా ఊరంతా విగ్రహారాధనకు సంబంధించిన రకరకాల పరిస్థితులు. వారందరి మధ్యన నిలబడ్డానికి దేవుడు కృప చూపించడమే కాదు, ఏ బంధువులైతే యేసయ్య దేవుడు కాదన్నారో ఈరోజు వారి నోటంటా వస్తున్న ఒకే ఒక్క మాట, యేసు ఒక్కడే నిజమైన దేవుడని ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప విషయం ఏంటంటే, నేను మారు మనస్సు పొందగానే నా స్నేహితులు ఒకే రోజు 40 మంది బాప్తీసం పొందగలిగారు. ఏ నోటితైతే దేవుని పాటలు బూతు మాటలు రాశానో అదే నోటితో ప్రభు కోసం 23 పాటలు రాశాను. ఏ రాజకీయవేత్తల దగ్గరికి అయితే తిరిగానో అందులో 20 మందిని యేసులోకి నడిపించగలిగాను. ఏ పోలీసులు అయితే నన్ను కొట్టారో, ఏ లాయర్లు అయితే నాకు కౌన్సిలింగ్ ఇచ్చారో, ఏ డాక్టర్లు అయితే నేను పనికిరాను చేతగాను అని అన్నారో, ఇదే చేతులతో వారందరికీ బాప్తీసం ఇచ్చే కృపను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. పడిపోయిన స్థితిలోనే దేవుడు మరలా లేవనెత్తాడు. గొప్ప విషయం ఏంటంటే, ఇంకో 3 నెలల తర్వాత, బహుశా 2 నెలల తర్వాత మా ఏరియాకి DSP గారికి మరలా బాప్తీసం ఇవ్వడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అనేక మంది మధ్యన, డ్రగ్గిస్టుల మధ్యన, వ్యభిచారుల మధ్యన, రాజకీయవేత్తల మధ్యన, అనేక మంది క్రూరమైన వారి మధ్యన రొమ్ములు చరుచుకొని యేసు ఒక్కడే దేవుడని చెప్పడానికి ప్రభు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే గతములో నా జీవితం వేరు, యేసయ్య నా జీవితంలోకి వచ్చాక నా బ్రతుకు వేరు. నేను అపోస్తలుడైన పౌలు గారి కోసం అందుకే చెప్పాను, యేసయ్య మాట్లాడాక ప్రార్థనాపరుడయ్యాడు, యేసయ్య మాట్లాడాక సువార్తికుడయ్యాడు, యేసయ్య మాట్లాడాక దేవుని కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. మరి నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం ఉంచుకో. ఏ తల్లి అయితే 2 సంవత్సరాలు నేను చచ్చిపోవాలని ప్రార్థన చేసిందో, ఈరోజు మా తల్లి మనశ్శాంతిగా ఉందయ్యా. నా కొడుకు సేవకుడు అవుతున్నాడు, నా కొడుకు సేవలో చనిపోయినా పర్వాలేదని ధైర్యంగా ఉంది మా అమ్మ ఇంట్లోనే. గొప్ప విషయం ఏంటంటే, మా స్థితి అంతా మారిపోయిందయ్యా, మా జీవితం అంతా మారిపోయింది.
ఈరోజు అనుకుంటా ఉంటాను, ఇంతగా మమ్మల్ని హెచ్చించుటకు మేమే పాటి వారమయ్యా, మా బ్రతుకే పాటిదయ్యా, మా జీవితమే పాటిది. ఈరోజు భారంతో ఒక మాట చెప్తున్నాను, ఇంకా మనం ప్రభువుని అంగీకరించకపోతే, ఇంకా మనము దేవుని మార్గంలో నడవకపోతే, ఇలాంటి సభలో కొన్ని వందలు జరిగినా నువ్వు పరలోకం మాత్రం వెళ్ళలేవయ్యా, నువ్వు దేవుని దీవెనలు పొందలేవయ్యా. ఈరోజు ఉండినట్టు రేపు ఉండదు. ప్రియ సంఘమా, మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఉండినట్టు రేపు ఉండదు. హెచ్చరిక చాలాసార్లు వస్తుంది, కానీ ఒకరోజు ఆయన కూడా మౌనంగా ఉండిపోయే రోజు వస్తుంది. ఈరోజు మన ప్రార్థన వింటున్నాడు ఆయన, రేపు అన్న రోజు మౌనం అయిపోయే రోజు వస్తుంది. జాగ్రత్తగా మనం ప్రభు సంది ఎదగండి. ఇంతకీ నాకు క్యాన్సర్ నుండి బాగు చేసినందుకు నేను ఏసే నమ్ముకోలేదు. కొంతమంది అనుకోవచ్చు, బాగు చేసినందుకే పాస్టర్ గారు ఏడేమో అనుకుని. కాదండి, నన్ను బాగు చేసినందుకు ఏసే నమ్ముకోలే నేను. నన్ను బాగు చేసిన ఆయన దేవుడే, నన్ను బాగు చేయకపోయినా కూడా ఆయన దేవుడే. యేసయ్యను నమ్ముకోవడం గల కారణమంతా ఒకటే, పరలోకం చేరుస్తాడని, నిత్య జీవానికి వారసుడిగా చేస్తాడని మాత్రమే యేసయ్యను నమ్ముకున్నాను. ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడే. ఈరోజు తినడానికి తిండవచ్చు, రేపు లేకపోవచ్చు, అయినా దేవుడే. ఈరోజు వాహనాలు ఇవ్వచ్చు, రేపు లేకపోవచ్చు, అయినా దేవుడే. ఈరోజు ఆరోగ్యం ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, అయినా ఆయన దేవుడే. కాకపోతే ఒకే ఒకటి, యేసును నమ్ముకోవడం గల కారణం అంతా ఒకటే, పాకలో బ్రతికినా మనశ్శాంతి ఇచ్చాడు ఆయన. మనశ్శాంతిని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఈరోజు అలాంటి కృప ప్రభు మీ అందరికీ దయచేయుదురుగాక. మారు మనస్సు పొందాలనుకున్న వారు ఈ రాత్రి దేవుడు మీకు ఇచ్చిన మరొక అవకాశం. నాతో కలిసి అందరము లేచినబడి లేచినబడి ప్రార్థన చేద్దాం. ఒకసారి లేచినబడి ప్రార్థన చేద్దాం. చివరిగా, ప్రభానికే స్తోత్రాలు, ప్రభానికే వందనాలు. యేసయ్య ఒకవేళ మీతో మాట్లాడితే చివరిగా మీ 2 చేతులు పైకి చాపి యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం. చాలాసేపు అయింది చివరి రాత్రి సభలో. చివరిగా మీ 2 చేతులు పైకి చాపి యేసయ్యకి ప్రార్థన చేద్దాం. ప్రభా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా, నన్ను దర్శించినందుకు నీకు వందనాలయ్యా, మా జీవితాలు మార్చినందుకు నీకు వందనాలయ్యా. యేసయ్య రాత్రి నిజంగా మీతో మాట్లాడితే ఉన్న స్థలాన్ని మీ 2 చేతులు పైకి చాపుదాం, సంపూర్ణంగా చాపుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంపూర్ణంగా చాపుదాం తల్లి. ఈరోజు రాత్రి నీ కన్నీటికి తగిన ప్రతిఫలాలు నా ప్రభు దయచేయబోతున్నాడు. ఈరోజు నీ కుటుంబం కోసం నువ్వు చేస్తున్న ప్రార్థన నా ప్రభు వింటున్నారు. ఈరోజు రాత్రి దేవుడిని నూతన కార్యములు చేత దర్శించబోతున్నాడు ఆయన. ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రభువానికి వందనాలయ్యా, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు.